This conference will now be recorded. Hello friends, good morning Andy, and first of all welcome to mana Kubernetes యొక్క ఫస్ట్ క్లాస్ కి వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఈ రోజు రేపు మనకి ఓపెన్ సెషన్స్ కాబట్టి, ఫ్రీ సెషన్స్ కాబట్టి బేసిక్ గా ఏం మాట్లాడుకుంటాం ఈ రెండు సెషన్స్ లో అని చెప్పి ఫస్ట్ ఎజెండా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి క్లాస్ 1 ఎజెండా అని ఇస్తాను మీకు. ఫస్ట్ ఆబ్వియస్ గా నేను ఏ కోర్స్ చెప్పినా కూడా మనకి ఎందుకు వై కేటెస్ అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడతాను. మీకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, కేటెస్ అంటే క్యూబర్నెటీస్ ఎందుకు నేర్చుకోవాలా, ఏంటి బయట పరిస్థితి ఏందని. సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది సిలబస్ ఏంటి. మూడు వచ్చి దీన్ని ఏం చేస్తాం మనకి క్యూబర్నెటీస్ ఆర్ ఫస్ట్ వచ్చి ప్రైమరీగా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, చాలా మందికి డాకర్ కి క్యూబర్నెటీస్ కి వ్యత్యాసం అర్థం కాదు, అంటే డౌట్స్ ఉంటాయి అన్నమాట దాని మీద. అందుకని ఫస్ట్ డాకర్ వర్సెస్ క్యూబర్నెటీస్, ఇంకా ఇంటర్వ్యూలు కూడా అడుగుతుంటారు అనమాట మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. మీకు డాకర్ వర్సెస్ క్యూబర్నెటీస్ బేసిక్ గా ఏంటి, అది వాట్ ఈస్ ద ఫండమెంటల్ గా డిఫరెన్సెస్ ఏంటి అని మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలా. సో చాలా మందికి అపోహలు ఉన్నాయి, డాకరే కొంచెం క్యూబర్నెటీస్ రెండు సేమ్ అనే అపోహలు ఉన్నాయి, అవి లేకుండా. నెక్స్ట్ వచ్చి క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలా. మీకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ అనమాట మనకి ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, వాట్ ఈస్ ద క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అడుగుతుంటారు. సో కాబట్టి అసలు ఏంది ఆర్కిటెక్చరు, ఎలా ఉంటుంది, ఏది ఎందుకు పనిచేస్తుంది అనేది మాట్లాడతాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వేస్ టు డిప్లాయ్ క్యూబర్నెటీస్. మనకి క్యూబర్నెటీస్ ని ఎన్ని విధాలుగా డిప్లాయ్ చేయొచ్చు అని చూస్తాం. మనం దేర్ ఆర్ డిఫరెంట్ వేస్, నేను కూడా మీకు ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ వేస్ లో చూపిస్తాను ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు. సో ఆ తర్వాత వచ్చి మీకు ఫీ డీటెయిల్స్ అండ్ Q&A, క్వశ్చన్ ఆన్సర్స్ మనం మాట్లాడతాం. సో కాబట్టి ఫస్ట్ క్లాస్ ఎజెండా వచ్చి ఇదండి. సో నేను ఏం చేస్తున్నా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేనేం చేస్తాను, ఓకే గుడ్. సో లెట్స్ కిక్ ఇట్ ఆఫ్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు క్యూబర్నెటీస్ నేర్చుకోవాలి అని చెప్తే, నేను బయట ఎవరైనా నా పాత స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒకటే ఏం చెప్తానంటే, ఓన్లీ క్యూబర్నెటీస్ అనేది ఏంటంటే ఒక మెయిన్ పార్ట్ అండి. డెవాప్స్ ఇంజనీర్ గా మిమ్మల్ని మీరు జాబ్ కి అప్లై చేసుకోవాలంటే అదొక మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే, ఇమాజిన్ మీకు ఏదైనా ఒక ఇంజిన్ లో ఒక మెయిన్ పార్ట్ తీసుకున్నారు అనుకోండి, సైకిల్ కి పెడల్ లాగా తీసుకోండి. బై ద వే, సైకిల్ పెడల్ తీసుకున్నారు అనుకోండి, సైకిల్ పెడల్ ఒక్కటే ఉంటే సైకిల్ పోదు, అలాగని పెడల్ లేకపోతే సైకిల్ తొక్కలేము. అంటే అర్థం ఏంటంటే, క్యూబర్నెటీస్ ఒక్కటే ఉంటే మీకు వెతుక్కుంటే జాబ్ వచ్చేది. అలాంటి అపోహలు నేను కల్పించదలుచుకోలేదు యాక్చువల్ గా. సో నేను ఏదైనా కూడా డైరెక్ట్ గానే చెప్తాను. సో మీకు ఓన్లీ క్యూబర్నెటీస్ ఒకటి నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చి ఒళ్ళో పడిపోదు, అది కాదు ఎక్స్పెక్టేషన్. బయట మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అండ్ క్యూబర్నెటీస్. ఓకే, బయట మార్కెట్ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఇదండి మీకు. సో మల్టీ క్లౌడ్ అంటే రెండు క్లౌడ్లు బై ద వే, మీకు వచ్చి AWS అండ్ అజ్యూర్ అండ్ GCP అనుకోండి. మేబీ GCP ఇంకా టైం పడుతుంది రావడానికి. అట్లీస్ట్ గా AWS అండ్ అజూర్ అనుకోండి, విత్ డెవాప్స్ అండ్ క్యూబర్నెటీస్. సో సో క్యూబర్నెటీస్ అనేది మీకు అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ కి మీకు ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అనమాట. సో మీకు ఒక 10 డెవాప్స్ జాబ్స్ ఉన్నాయనుకోండి, మీకు క్యూబర్నెటీస్ అనేది ఉందంటే 9 షార్ట్ లిస్ట్ అవుతాయి ఈజీగా. సో ఎక్కువ షార్ట్ లిస్ట్ అయితే ఎక్కువ జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. క్యూబర్నెటీస్ తీసేసినప్పుడు దాని వాల్యూ వచ్చి 4కి 5కి పడిపోతుంది అనమాట. అయితే సార్, మీలో కొంతమంది సార్, ఏదైనా కంపెనీ AWS అజూర్ రెండు వాడుద్దా అంటే, ఏదైనా ఒక కంపెనీ రెండు వాడడం కాదండి. మనది ఏంటంటే, మన రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన రెజ్యూమ్ ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వాలా మీకు. కాబట్టి మీకు AWS ఉన్నప్పుడు అనుకోండి, ఖచ్చితంగా క్లౌడ్ లేకుండా మీరు ఏమీ చేయలేరు.
మీకు కొంతమంది డైరెక్ట్ గా డెవాప్స్ కి వెళ్దాం అంటారు, క్యూబర్నెటిస్ వెళ్తాం అంటారు. క్యూబర్నెటిస్ నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. డెవాప్స్ కూడా డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో పోయినప్పుడు డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ మీద ఆన్సర్ రాదు. ఎటు నుంచి వస్తుందంటే మీకు ఇటు నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వస్తుంది. క్లౌడ్ అడుగుతారు, ఆ క్లౌడ్ ఎలా ఆటోమేట్ చేశారని డెవాప్స్ అడుగుతారు, క్యూబర్నెటిస్ అడుగుతారు బై ద వే. సో క్యూబర్నెటిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగని వేరే వదిలేయమని కాదు. అంటే సింపుల్ గా క్యూబర్నెటిస్ నేర్చుకున్నంత మాత్రాన ఒళ్ళో వచ్చి జాబ్ పడిపోద్ది అంటే చాలా పొరపాటు పడినట్టు మీరు. ఓకే. సో కాబట్టి బయట మార్కెట్ ఎక్స్పెక్టేషన్ వచ్చి మీకు అట్లీస్ట్ ఒక క్లౌడ్ వచ్చి ఉండాలా, డెవాప్స్ వచ్చి ఉండాలా, క్యూబర్నెటిస్ వచ్చి ఉండాలా. నా ఇక్కడ ఒక స్టూడెంట్స్ కొంతమంది నన్ను క్వశ్చన్ అడుగుతారు, సార్ క్యూబర్నెటిస్ కూడా డెవాప్సే కదా అని ఒక అపోహ ఉందండి. దట్స్ నాట్ రైట్ బై ద వే. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇన్స్టిట్యూట్స్ అనేది ఏం చేశారంటే, మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది, క్యూబర్నెటిస్ లో పాడ్స్ అని చెప్పి డిప్లాయ్మెంట్ కొన్ని తీసుకొని ఆర్ సర్వీసెస్ కొని ఒక 3-4 క్లాసెస్ తీసుకొచ్చి డెవాప్స్ లో చెప్పేసి ఇదే క్యూబర్నెటిస్ అంటున్నారు. కాదండి, క్యూబర్నెటిస్ ఒక మహా సముద్రం. ఓకే. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కి ఎంత టైం పడుతుందో మీకు నేను చెప్పేటప్పుడు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ చెప్తే 2 to 2.5 months పడుతుంది. క్యూబర్నెటిస్ కూడా ఆల్మోస్ట్ 35 to 40 hours పడుతుంది. అంత పెద్ద టాపిక్ ఇది బై ద వే. సో కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ గా మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, డెవాప్స్ అండ్ క్యూబర్నెటిస్ రెండు ఒకటే అని అనుకోవడం చాలా పొరపాటు. సో క్యూబర్నెటిస్ ని ఒక సపరేట్ గా చూడండి. మీకు ఎలాగైతే మనకి మెగా స్టార్, సూపర్ స్టార్ సపరేట్ గా చూస్తాం కాబట్టి, సో ఇది కూడా అంతే అన్నమాట. ఓకే. చిరంజీవి మీకు డెవాప్స్ చిరంజీవి అయితే, క్యూబర్నెటిస్ మహేష్ బాబు అనుకోండి బై ద వే. ఓకే. వేరే వేరే హీరోలు, వేరే కథ, వేరే యాక్చువల్ గా. సో కాబట్టి దీన్ని మీరు సపరేట్ గా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆబ్వియస్ గా రెజ్యూమ్ లో వాల్యూ పెరుగుతుంది అనమాట. సో పైన నేర్చుకుని పోతే వర్కౌట్ కాదు. సో దాన్ని మీకు అబ్జర్వ్ చేయడానికి ఫస్ట్ సిలబస్ అండర్స్టాండ్ చేసుకుందాం. మనం అసలు ఈ క్యూబర్నెటిస్ లో భాగంగా మీకు అసలు ఏం మాట్లాడుతున్నాం అని చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే, నేను మీకు తెలుసు నా వెబ్సైట్ లో ఉంటుందని, మీకు sriharshav.com రండి. sriharshav.com వచ్చి మీకు ఇక్కడ క్యూబర్నెటిస్ ఉంది చూడండి. మీకు అయితే ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అట్లీస్ట్ క్యూబర్నెటిస్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరికైతే తెలుసో వాళ్ళు ఎవరు కూడా బిలో 15 lakhs పనిచేయట్లేదండి. అట్లీస్ట్ నా సర్కిల్లో ఉన్న వాళ్ళు, నా స్టూడెంట్స్ అయితేనేమి, ఎవరికైతే క్యూబర్నెటిస్ అనేది మంచి హ్యాండ్స్ ఆన్ ఉందో, మంచి మంచి నాలెడ్జ్ ఉందో, ఎవ్వరూ కూడా 15 లక్షల కింద ఆఫర్ కూడా యాక్సెప్ట్ చేయరు బై ద వే. అది పరిస్థితి, దొరకట్ల బయట జనాలు. సో అందరూ డెవాప్స్ వచ్చు, క్యూబర్నెటిస్ వచ్చు అంటారు, కానీ ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ రావు బై ద వే. సో కాబట్టి అది కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఎందుకు క్యూబర్నెటిస్ సీరియస్నెస్ అంటే, సరే ఇక్కడికి వచ్చి నేను క్యూబర్నెటిస్ ఇట్లా క్లిక్ చేద్దాం. మనకి 45 hours పట్టదులేండి, సమ్వేర్ బిట్వీన్ 35 to 45, 40 వేసుకున్నాం యావరేజ్ గా. నౌ ఈ సిలబస్ ఏంటంటే, ఇది కస్టమైజ్డ్ సిలబస్ అండి. ఇది కస్టమైజ్ సిలబస్. సో ఎందుకంటే నేను పనిచేశాను, నేను ప్రస్తుతం సీనియర్ ఆర్కిటెక్ట్, దానికి ముందు వచ్చి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. నేను పనిచేసిన క్యూబర్నెటిస్ బోత్ మేనేజ్డ్ క్యూబర్నెటిస్ లైక్ ఏడబ్ల్యూఎస్, ఈకేఎస్ అండ్ ఏకేఎస్, అలాగే సెల్ఫ్ హోస్టెడ్ క్యూబర్నెటిస్ అన్ని కలిపి కస్టమైజ్ చేస్తాను మీకు. అందుకే మీకు మోస్ట్ ప్రాబబ్లీ మీరు వెతకచ్చు ఎక్కడైనా కూడా, మీకు వెతకచ్చు బయట ఎక్కడైనా కూడా, ఈ విధంగా ఎక్కడా కూడా సిలబస్ మీకు కనిపించదు అనమాట. ఎందుకంటే నేను సొంతంగా క్రియేట్ చేసుకుంది, నేను చదివింది కూడా. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ ఒకటి పెట్టున్నాను యాక్చువల్ గా. మీకు ఏంటది, ర్యాంచర్ అండ్ K3S అని పెట్టున్నాను. చాలా మందికి అది ఏందో కూడా తెలియదు. ర్యాంచర్ అంటే ఏంటి, K3S అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందో తెలియదు బేసిక్. ఓకే. సో కాబట్టి కొంతమందికి ఆర్గో సీడీ, కొంతమందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. సో కాబట్టి ఈ సిలబస్ ఏంటంటే, మనం ఫండమెంటల్స్ నుంచి బేసిక్ గా వాట్ ఈస్ డాకరు, దానికి వ్యత్యాసం ఏంటి, మనకి క్యూబర్నెటిస్ కి దాని ఆర్కిటెక్చర్ ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటుంది, తర్వాత మనం మల్టిపుల్ విధాలుగా చూపిస్తాను మీకు. క్యూబర్నెటిస్ మనం ఇంప్లిమెంట్ చేయడం కూడా ఎన్ని విధాలుగా చేస్తానంటే, మీకు ఫస్ట్ ఏంటంటే, మనం కాప్స్ వాడతాం, క్యూబర్నెటిస్ ఆపరేషన్స్ అంటాము, ఇది వాడతాము. తర్వాత ఆర్కేఈ వాడతాను, తర్వాత K3S వాడతాను మీకు, మీరు చూసినట్లయితే. సో ఆ తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ వాడతాను, తర్వాత అజూర్ ఏకేఎస్ వాడతాను. అంటే క్యూబర్నెటిస్ మాత్రమే మనం ఏంటంటే 5 different వేస్ లో ఉంటుందన్నమాట. అది కాక క్యూబేడియం ఉంది. క్యూబేడియం అనేది చాలా మంది చెప్తారండి, కానీ క్యూబేడియం ఒక్కరు కూడా ఇంటర్వ్యూలో అడగరు, ఒక్కరు కూడా ప్రొడక్షన్ లో వాడరు బై ద వే బేసిక్ గా. ఓకే. చాలా చాలా అరుదు.
మీకు. సో ఎందుకంటే చాలా మాన్యువల్ వర్క్ అన్నమాట. సో కాబట్టి మనకి డిఫరెంట్ వేస్ లో ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం క్యూబర్నిటీస్, ఏది ఎప్పుడు వాడాలి అని కూడా మనం దీంట్లో భాగంగా మాట్లాడతాం. అది పక్కన పెడితే పాడ్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ పాడ్స్ ఆ తర్వాత ఈ సర్వీసెస్ అండి. ఇది చెప్తారంటే. ఈ 2 చెప్పేసి వదిలేస్తారు. అసలు విషయం తర్వాతే ఉంది. అడ్వాన్స్ షెడ్యూలింగ్ అయితేనేమి, పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అయితేనేమి, మీకు కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్, క్లస్టర్ ట్రబుల్ షూటింగ్స్, మీకు జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్, ఇక్కడ నెట్వర్క్ పాలిసీస్ యూజింగ్ మనకి కాలికో ప్లగిన్ వాడి, ఇది సర్వీస్ మెష్. సర్వీస్ మెష్ ఎస్టీఓ వాడి ఏ విధంగా మైక్రో సర్వీసెస్ అంటారు దీన్ని. మనకి ఎక్కువ చేసినప్పుడు, మీకు ఎక్కువ మైక్రో సర్వీస్ అయిపోయినప్పుడు కమ్యూనికేషన్స్ కి ఇబ్బందులు వస్తాయి. అది ఓవర్కమ్ కావడానికి, ట్రేసింగ్ చేయడానికి ఎస్టీఓ, తర్వాత లాగ్స్ ఎలా మానిటర్ చేయాలా, క్యూబర్నిటీస్ ఎలా మానిటర్ చేయాలా అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఫైనల్ గా మేనేజ్డ్ క్యూబర్నిటీస్ అన్నమాట. అజూర్ ఏ కేసులో ఎలా డిప్లాయ్ చేయొచ్చు, డిప్లాయ్ చేసి అజూర్ డెవాప్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, తర్వాత ఈ కేస్ ఎలా డిప్లాయ్ చేయొచ్చు అండ్ జెంకిన్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, తర్వాత హెల్మ్ తో ఏ విధంగా మనం డిప్లాయ్ చేయొచ్చు, అండ్ ఫైనల్ గా వచ్చి మనకి దీంట్లో మీకు ఆర్గో సిడి ఏంటి, బై ద వే ఆర్గో సిడి ఎలా పనిచేస్తుంది, గిటాప్స్ ఏంటి, జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్, అండ్ ఫైనల్ గా మనకి సర్టిఫికేషన్స్ ఏది రాసుకోవచ్చు, మీకు ఎలా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, మీకు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి డిస్కస్ చేస్తాం. సో వాట్ ఐ కెన్ సే ఈస్, మీరు నేను చెప్పినట్టు క్లాసు అట్లీస్ట్ 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఏ టు జెడ్ గా మీరు ఏ క్యూబర్నిటీస్ ఇంటర్వ్యూ అయినా కూడా మీరు క్రాక్ చేయగలరండి. ఎందుకంటే చాలా మందికి డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ వచ్చినా కూడా క్యూబర్నిటీస్ కి వచ్చే దగ్గరికి ఆన్సర్లు చెప్పలేకపోతుంది. యాక్చువల్లీ ఇంటర్వ్యూ నేను బొచ్చెడు మంది చూస్తుంటాను కదా, బొచ్చెడు మంది పోతుంది. ఓకే, సో కాబట్టి ఇది సిలబస్. టైం ఉన్నప్పుడు ఇక్కడికి రండి, మీకు ఇక్కడికి వచ్చి క్యూబర్నిటీస్ కి రండి, క్యూబర్నిటీస్ కి వచ్చి మీరు ఇది క్లిక్ చేశారు అనుకోండి, క్లిక్ చేస్తే మీకు వస్తుంది చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు చెప్తాను. నౌ నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది ఫండమెంటల్ గా మీరు చూస్తే డాకర్ అండ్ క్యూబర్నిటీస్ కి ఏంటి వ్యత్యాసం. మీకు మనం డాకరు క్యూబర్నిటీస్ ఫస్ట్ ఒకటి కాదండి మీకు. ఓకే, డాకర్ అనేది ఫస్ట్, డాకర్ ఈజ్ ఎ కంపెనీ అక్వైర్డ్ బై మిరాంటిస్. ఇది ఒక ఓపెన్ స్టాక్ క్లౌడ్. డాకర్ అనే కంపెనీ మీకు మిరాంటిస్ అని తీసుకుందనమాట. వీళ్ళు డెవలప్ చేసిన కంటైనర్ ఇంజిన్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే డాకర్ ఇంజిన్. దీన్ని డాకర్ ఇంజిన్ అంటాం బై ద వే. డాకర్ ఇంజిన్ ఏం చేస్తుందంటే సింపుల్ గా ఇట్ రన్స్ కంటైనర్స్, అంతకుమించి ఏం లేదు. మీకు సింపుల్ గా చెప్పాలంటే అది కంటైనర్స్ రన్ చేస్తుంది. అది ఎక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు, మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, అజూర్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. డెవాప్స్ వాళ్ళు ఇంకా బాగా తెలుసు డాకర్ గురించి. బట్ ఇదేంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం. మీరు ఇది ఒక వర్చువల్ మెషిన్ తీసుకున్నాను అనుకోండి, మీకు నేను ఏడబ్ల్యూఎస్ EC2 మెషిన్ తీసుకున్నాను అనుకోండి, EC2 మెషిన్ ఆర్ అజూర్ VM, డజంట్ మ్యాటర్ అండి, అజూర్ VM ఆర్ యువర్ ల్యాప్టాప్ ఏదైనా ఉండొచ్చు. బట్ నేను ల్యాప్టాప్ లో విండోస్ లో పెద్ద ఎంకరేజ్ చేయను ఇది వాడడానికి. తీసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా దీనిపైన ఏముంటుంది, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది మీకు, అవునా. మీకు ఏముంటుంది, సో లైనక్స్ OS అంటాను సింపుల్ గా. ఓకే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైనక్స్ OS అంటాను. మోస్ట్ ప్రాబబ్లీ ఉబుంటూ అందాం, బై ద వే మీకు ఓపెన్ సోర్స్ ఉబుంటూ వాడుకుందాం. నౌ దీనిపైన మనం ఏం చేస్తామంటే ఈ డాకర్ ఇంజిన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తాం మనం, డాకర్ ఇంజిన్ అనేది. సో కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే నేనేం చేస్తాను, డాకర్ ఇంజిన్ అంటాం మనం. సో డాకర్ ఇంజిన్ అనేది సింపుల్ గా ఒక అప్లికేషన్. అది డాకర్ ఇంజిన్ ఐ థింక్ ఇప్పుడు 23.0 అనుకుంటాను, 0.1 ఎంత ఉంది, ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు, ఇట్లా ఉంటుంది మీకు. సో ఈ డాకర్ ఇంజిన్ ఏం చేస్తుంది, మీకు దీని లోపల కంటైనర్స్ రన్ చేస్తుంది, మీకు కంటైనర్స్ రన్ చేస్తుంది. మీకు యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇలా కంటైనర్స్ రన్ చేస్తుంది. క్యూబర్నిటీస్ లో వీటిని పాడ్స్ అంటాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇక్కడ ఫండమెంటల్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి సో కంటైనర్ 1 మీకు ఇక్కడ చూసారు అనుకోండి, కంటైనర్ 2, కంటైనర్ 3, 4. సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు చూసినప్పుడు అసలు కంటైనర్ అంటే ఏంటి మీకు, అవునా. అసలు కంటైనర్ అంటే ఏంటి, కంటైనర్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం బేసిక్ గా.
దానికి ఏం చేస్తానంటే మీకు నేను ఇక్కడ గూగుల్కి వచ్చి మీకు వాట్ ఈవెన్ ఈజ్ ఏ కంటైనర్ అన్నాను అనుకోండి, మీకు వాట్ ఈవెన్ ఈజ్ ఏ కంటైనర్ అంటే మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ద వర్డ్ కంటైనర్ డజన్ మీన్ ఎనీథింగ్ సూపర్ ప్రిసైజ్. మీకు డజన్ మీన్ ఎనీథింగ్ సూపర్ ప్రిసైజ్. బేసికలీ దేర్ ఆర్ ఏ ఫ్యూ లైనక్స్ కర్నల్ ఫీచర్స్ called as namespaces and control groups, or short form lo C groups, that let you isolate process from each other. When you use those features, you call it as containers. అంటే ఇది ఏం చెప్తుందండి, కంటైనర్ అంటే అదేదో వేరే గ్రహం నుంచి ఊడిపడలేదు, యాక్చువల్ గా మీకు వేరే గ్రహం నుంచి ఊడిపడలేదు. సో ఈ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్, సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రాసెస్ అండి. ప్రాసెస్ అంటే ఏంటి? ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఒక AWS లో మీకు ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ఓకేనా, నేనేం చేస్తాను, లైనక్స్ అనేది మీకు లెట్ మీ లాగిన్. సో డిపెండెన్సీస్ వచ్చి మీకు లైనక్స్ కానీ డిపెండెన్సీస్ వచ్చి మీకు ఈ కోర్స్ చేయడానికి ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి. మీకు ఇక్కడ వచ్చి 2.1 అని ఇచ్చి మీకు ఏం కావాలా, AWS అకౌంట్ ఉండాలి. బై AWS అకౌంట్ ఆర్ అజూర్ అకౌంట్, దేంట్లోనైనా చేయొచ్చు. మీ ల్యాప్టాప్ లో కూడా చేయొచ్చు, కానీ AWS ఆర్ అజూర్ లో చేసినప్పుడు ఏంటంటే మీకు క్లౌడ్ కూడా అలవాటు అవుద్ది, కాబట్టి ఆన్సర్స్, ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చెప్పడానికి మీకు బాగుంటుంది అనమాట. ఓకే, అందుకోసం నేను ఎక్కువ AWS వాడతాను, ఎందుకంటే తొందరగా డిప్లాయ్ అవుతుంది, చీప్. మీకు సింపుల్ చెప్తాను, AWS అనుకోండి, నాకు ఒక డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీకు లెట్ మీ లాగిన్. ఎందుకు ఎక్కువ AWS వాడడానికి రీజన్ ఏంటో చెప్తాను. ఎప్పుడు కూడా మీ అకౌంట్స్ అన్నిటి కూడా MFA పెట్టుకోవాలండి. నాట్ ఓన్లీ AWS అకౌంట్స్, మీ జీమెయిల్ కి, ఫేస్బుక్ కి, ఈవెన్ గిట్హబ్ కూడా పెట్టుకోవచ్చు. నా ఉద్దేశంలో మీరు చూసారనుకోండి, నా జీమెయిల్ అన్నిటి కూడా మల్టీ ఫ్యాక్టర్ కంపల్సరీ ఉండాలి, ఎస్పెషల్లీ పర్సనల్ వాటి కోసం. సో శ్రీ యూట్యూబ్, ఓకే, 9280 అది ఫ్రీయే కదా, పెట్టుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా సేఫ్టీ. మీరు గిట్హబ్ కూడా పెట్టుకోవచ్చు, మీ కోడ్ ఉంటే అన్నిటికీ పెట్టుకోవచ్చు మీకు. సరే, నేనేం చేస్తానంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను, ఒక ఉబుంటు సర్వర్ డిప్లాయ్ చేస్తాను. నాకు ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, నేను లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి మీకు దీన్ని డిప్లాయ్ చేస్తానండి. కాకపోతే నేను ఏం చేస్తాను, T2 మైక్రో సరిపోతుందండి, మన టెస్టింగ్ కి సరిపోతుంది. కిందకు వచ్చి ఏం చేస్తాను, డాకర్ హోస్ట్ అని ఇస్తాను. అంటే ఈ పిక్చర్ లో మీరు చూసారా, ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల మీకు అసలు ఏంటి ప్రాసెస్ అంటే ఏంటి చెప్పడానికి నా ప్లాన్. ఎందుకు సార్ ఇంత డీప్ గా వెళ్ళి చెప్తున్నారు అంటే, ఇంటర్వ్యూలో అడుగుతారండి బేసిక్ గా డాకర్ ఏంటి, బేసిక్ గా దానికి క్యూబర్నెటీస్ కి ఏంటి వ్యత్యాసం అని అడుగుతారు, దానికోసం. సరే, మరి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని అందాం, మనం లాంచ్ ఇన్స్టెన్స్ అందాం. సో కాబట్టి ఇక్కడ చెప్పినట్టు కంటైనర్ అనేది అదేం వర్చువల్ మెషిన్ కాదండి. వర్చువల్ మెషిన్ అంటే ఇబ్బంది ఏం తెలుసా, ఇక్కడికి వచ్చి మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, వర్చువల్ మెషిన్ కి కంటైనర్ కి, వర్చువల్ మెషిన్ వర్సెస్ కంటైనర్ అని ఇస్తాను. ఇక్కడ నేను మీకు నేనేం చేస్తాను, ఇమేజెస్ కని వచ్చి మీకు ఇమేజెస్ లో లెట్ మీ టేక్ ఏ లార్జ్ ఇమేజ్. సో ఇది తీసుకుందాం, నేను కాపీ ఇమేజ్ అని చెప్పి MS పెయింట్కి వస్తాను. నా ఫండమెంటల్ గా మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలా. లెఫ్ట్ సైడ్ వచ్చి వర్చువల్ మెషిన్స్ అనమాట. వర్చువల్ మెషిన్స్ లో మీకు ఏముంటుందంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే వర్చువల్ మెషిన్స్ లోకి వచ్చేసరికి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఆబ్వియస్ గా హార్డ్వేర్ ఉంటుంది. ఒక ఫిజికల్ మెషిన్ తీసుకోండి, ఫిజికల్ మెషిన్ మీద మీకు ఏముంటుంది, హైపర్వైజర్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. మీకు హైపర్వైజర్ అనే Hyper-V అయి ఉండొచ్చు, VMware ESX అయి ఉండొచ్చు. దానిపైన గెస్ట్ OS అంటే ఇది VM అండి. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, గెస్ట్ OS అంటే ఏమనుకుంటారు, ఇది ఏంటంటే మీకు ఇది వర్చువల్ మెషిన్, ఇది వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ మీద మీరు బైనరీస్, లైబ్రరీస్ అంటే అర్థం ఏంటి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ జావా,
.NET, పైథాన్ మీకు అవి ఇన్స్టాల్ చేస్తాం. బైనరీస్ లేదా టెరాఫామ్ రన్ అయిన టెరాఫామ్ బైనరీస్ లేదా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తాం. దానిపైన అప్లికేషన్ అంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ జావా 11 అంటాను. ఓకే, సో నేను ఏం చేస్తాను, పైథాన్ 3.8 అంటాను. అవునా, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, సో నోడ్ 14 అంటాను. ఓకే, దానిపైన అప్లికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మీకు జెంకిన్స్ అని ఇన్స్టాల్ చేస్తాను. జెంకిన్స్ కింద మీకు జావా ఉండాలి మీకు. ఓకే, సో ఇక్కడ పైథాన్ ఉంది, పైథాన్ వచ్చి నేను ఏం చేస్తాను, ఫ్లాస్క్ అంటాను. ఓకే, ఫ్లాస్క్ మైక్రో సర్వీస్, సారీ దీన్ని ఏమంటారు, వెబ్ సర్వీస్ అంటాను. ఇక్కడికి వచ్చి ఏంటంటాను, ఎక్స్ప్రెస్ జేఎస్ అంటాను. యాక్చువల్గా ఎక్స్ప్రెస్ జేఎస్ కాదులేండి, అది కూడా కిందకు వస్తుంది. సమ్ యాప్ అంటాను, నోడ్ యాప్ అన్న ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు అంటే ఒక్కొక్క అప్లికేషన్ కి మనం సపరేట్ గా ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. సపరేట్ గా సర్వర్ క్రియేట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, దాని ఓఎస్ దాని కర్నల్ కూడా సపరేటు. కర్నల్ అంటాం మీకు. కెర్నల్ అంటే ఏంటి, మీరు చూసినట్లయితే మీరు ఇచ్చిన, ఇప్పుడు నేను కెర్నల్ అంటే సింపుల్ భాషలో ఏంటంటే, నేను ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ ప్రైవేట్ విండో అంటే నాకు ప్రైవేట్ విండో ఓపెన్ అవుతుంది. అవునా, ఓపెన్ ప్రైవేట్ విండో అంటే ప్రైవేట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి అంటే నేను చేసింది అది కన్వర్ట్ అయ్యి మీకు కర్నల్కి వెళ్ళి, అంటే నేను ఇచ్చిన ఏదైతే ఇస్తానో ఇన్స్ట్రక్షన్స్ అది కన్వర్ట్ అయ్యి వెనక కర్నల్కి వెళ్ళి, అంటే నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మెషిన్ లాంగ్వేజ్ లో వెళ్తుంది అనమాట. సో మీరు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా దాని కర్నల్ దానికి ఉంటుంది. నా కంటైనర్స్ కి వచ్చేటప్పుడు ఇక్కడ చిన్న అప్డేట్ చేయాలి నేను, ఒక నిమిషం ఆగండి. నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ, నేను ఏం చేస్తాను కొంచెం కిందకి తీసుకొద్దాం. ఇక్కడ కూడా మీకు హైపర్వైజర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మీకు హైపర్వైజర్ ఉంటుంది. సో హైపర్వైజర్ పైన మీకు ఇది గెస్ట్ ఓఎస్ అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇది గెస్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇది గెస్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. దానిపైన మనం కంటైనర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తాం. దానిపైన మీకు కంటైనర్స్ రన్ చేస్తాం. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, కంటైనర్స్ కి కర్నల్ ఉండదు. మీకు కంటైనర్స్ కి కర్నల్ ఉండదు అనమాట, బై ద వే. మరి అటువంటిప్పుడు ఎలా యూజ్ చేసుకుందంటే, మీకు ఆబ్వియస్ గా కింద ఇది వచ్చి కింద ఏదైతే మీ హోస్ట్ ఆపరేటింగ్ కర్నల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కర్నల్. మీకు ఎక్కడైతే రన్ అవుతుందో ఇక్కడ ఉంటుంది మీకు కర్నల్, ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి మీకు ఏం జరుగుతుంది వచ్చి, మీకు కంటైనర్స్ వచ్చి ఈ కర్నల్ వాడుకుంటూ ఉంటాయి. మీరు చూస్తే ఈ కర్నల్ వాడుకుంటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, మీకు కంటైనర్స్ కి సపరేట్ ఓఎస్ అవసరం, అండర్లైన్ తో వాడుకుని. అందుకే విండోస్ కంటైనర్స్ లైనెక్స్ లో పనిచేయవు, లైనెక్స్ కంటైనర్స్ విండోస్ లో పనిచేయవు. మీకు ఎవరు చెప్పకపోతే గుర్తుపెట్టుకోండి, విండోస్ కంటైనర్ ఉందనుకోండి, .NET కంటైనర్ లైనెక్స్ లో పనిచేయదు, లైనెక్స్ కంటైనర్ విండోస్ లో పనిచేయదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆ వెనక కర్నల్ ఒకటే ఉంటుంది. అదే మీకు వర్చువల్ మెషిన్స్ అయితే సపరేట్ ఉంటుంది. కాబట్టి వర్చువల్ మెషిన్స్ గొప్ప, కంటైనర్స్ గొప్ప అంటే ఇది ఎవల్యూషన్ అండి. బై ద వే, ఎవల్యూషన్ అంటే ఏంటి, నేను ఫస్ట్ టైం మొబైల్ కొన్నప్పుడు నా ఫస్ట్ మొబైల్ 1100. ఓకే, నోకియా 2003 అనుకుంటాను నా ఫస్ట్ మొబైల్. అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి మనం ఏం చేస్తాము, అక్కడి నుంచి సామ్సంగ్ S3 వచ్చింది, అక్కడి నుంచి మీకు ఇప్పుడు వివో వచ్చింది, ఇట్లా డిఫరెంట్ వస్తుంది ఎవల్యూషన్. ఇప్పుడు నన్ను పోయి వెనక్కి వాడమంటే వాడం, అవునా. నువ్వు ఎందుకు నోకియా ఎందుకు వాడట్లేదంటే, అది స్మార్ట్ ఫోన్ కాదు, బ్యాంకింగ్ అకౌంట్స్ కష్టము, చాట్ కష్టము, ఇవన్నీ కష్టము. అపార్ట్ ఫ్రమ్ స్నేక్ గేమ్ తప్ప ఏమీ చేయలేం, అవునా. ఓకే, ఒక రకంగా సుఖమే అది, బట్ అయినా కూడా చెప్తున్నాను, రైట్. సో అలాగే ఒకప్పుడు మనకి ఏం జరిగేదంటే, మీకు వర్చువల్ మెషిన్స్ ఉండేవి. ఫస్ట్ ఫిజికల్ మెషిన్స్ ఉండేవి. ఫిజికల్ మెషిన్స్ నుంచి వర్చువల్ మెషిన్స్ వచ్చాము. వర్చువల్ మెషిన్ నుంచి నెక్స్ట్ అన్నమాట, ఎలాగైతే 2G 3G 4G 5G ఎలాగో నెక్స్ట్ లెవెల్ వచ్చి మీకు కంటైనర్స్ అండి మీకు. సో దీనివల్ల ఏమవుతుందంటే, కంటైనర్స్ వల్ల మీ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ తగ్గిపోతాయి, తొందరగా డిప్లాయ్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది మీకు. ఇప్పుడు జావా అప్లికేషన్ ఉందనుకోండి, జావా అప్లికేషన్ లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఇద్దరు కావాలా. ఒకరు వచ్చి డెవలపర్స్, ఇంకోరు వచ్చి ఆపరేషన్స్ పీపుల్ అన్నమాట. మీకు వీళ్ళిద్దరూ
మొగుడు భార్యాభర్తలు కాకుండా అత్త కోడల కంటే ఘోరంగా ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరికి జీవితంలో ఎప్పుడు పడదు. డెవలపర్స్ ఏం చేస్తాడు, నా ల్యాప్టాప్ లో పని చేస్తుంది, నా సైడ్ ఏం తప్పు లేదంటాడు. ఆపరేషన్స్ ఏం చెప్తాడు, నువ్వు చెప్పిందే కదా నేను చేశాను, నా సైడ్ ఏం ఇబ్బంది లేదంటారు. దీన్నే మనకి డిపెండెన్సీ హెల్ అనొచ్చు అనమాట, సరిగ్గా సరిగ్గా రాక. ఈ ప్రాబ్లమ్స్ మీకు కంటైనర్స్ తో రిజాల్వ్ అయిపోతాయి. ఎందుకు, డెవలప్మెంట్ లో కంటైనర్ పనిచేసిందంటే ఇమేజ్, అదే ఇమేజ్ యుఐటి, అదే ఇమేజ్ మనకి ప్రొడక్షన్ లో కూడా పనిచేస్తుంది. మీకు ప్రొడక్షన్ లో కూడా పనిచేస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, మీకు డిప్లాయ్మెంట్స్ కూడా ఫాస్ట్ గా వస్తుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మీరు 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 చూసినట్లయితే మీకు దీని పేరేంటి మనకి, మీకు కంటైనర్ అనేది సింపుల్ గా ఒక ప్రాసెస్ అండి. అది మీకు ప్రూవ్ చేయడానికి, అది ప్రాసెస్ అని ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, మనం సర్వర్ క్రియేట్ చేశాం కదా, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. మీకు డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టెన్సెస్కి వస్తాను. ఇన్స్టెన్స్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉబుంటు అని చెప్పి దట్స్ లాగిన్. ఓకే, డన్. నౌ మీరు చూస్తే నేనేం చెప్పాను, PS-EF అంటే ఇలా ప్రాసెస్లు అనమాట. మీకు నిజంగా చెప్పాలంటే ఇలా ప్రాసెస్లు కంటైనర్స్ కూడా రన్ అవుతుంది. కాకపోతే నేమ్ స్పేసెస్ ఉంటాయి, కొన్ని నేమ్ స్పేసెస్. దెర్ ఈజ్ ఒక అద్భుతమైన ఆర్టికల్ ఒకటి ఉందండి. ఓకే, నేనేం చేస్తాను, అండర్స్టాండింగ్ లైనక్స్ నేమ్ స్పేసెస్ అంటే రెడ్ హ్యాట్ ఆర్టికల్ ఒకటి, సూపర్ ఆర్టికల్ ఒకటి ఉండాలా మీకు. ఇది ఓకే. సో దీంట్లో ఇక్కడ మీరు నేమ్ స్పేసెస్ ఆర్ ఏ ఫీచర్ ఆఫ్ లైనక్స్ కర్నల్ దట్ పార్టిషన్స్ కర్నల్ రిసోర్సెస్ దట్ వన్ సెట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ అనదర్ సెట్ ఆఫ్ డోంట్ సీ ద ఈచ్ అదర్ అనమాట. సో కిందకు వచ్చారనుకోండి, ప్రాసెస్ ఐసోలేషన్ పిడ్ నేమ్ స్పేస్, ఇది మనం డాకర్ లో వాడేది. మీరు చూస్తే మీకు మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి. పిడ్ నేమ్ స్పేస్, నెట్వర్క్ నేమ్ స్పేస్, యూజర్ నేమ్ స్పేసెస్ చాలా ఉన్నాయన్నమాట, మౌంట్ నేమ్ స్పేస్. బట్ పిడ్ నేమ్ స్పేస్ చూసారా, ఓకే, ఈ పిడ్ నేమ్ స్పేస్ మనం ఎక్కువ వాడతాం. సరే, మీకు అర్థం కావడానికి LSNS-TPAD, సో ls లిస్ట్ నేమ్ స్పేసెస్ -TPAD అంటే జస్ట్ రైట్ నో మీకు రూట్ నేమ్ స్పేస్. ఇదన్నీ మీకు కన్ఫ్యూజ్ చేయాలని కాదు. ఫస్ట్ మనం డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. డాకర్ అని ఇచ్చాను అనుకోండి, డాకర్ లేదు. సింపుల్ గా మీకు డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, ఇక్కడికి వచ్చి get.docker.com అన్నారు అనుకోండి, మీకు ఒక షెల్ స్క్రిప్ట్ వస్తుంది. అది కాపీ చేసి నేను ఏం చేస్తాను, కర్ల్ అని చెప్పి ఇలా ఇచ్చి బ్యాష్ ఇస్తాను. అంటే కర్ల్ అనేది ఇచ్చామనుకోండి, మీకు స్క్రిప్ట్ అంతా కనిపిస్తుంది, ఇక్కడ మొత్తం స్క్రిప్ట్ వస్తుంది. సో దాంట్లో నేను దీన్ని లైనక్స్ లో పైప్ అని బ్యాష్ అంటాం. పైప్ అంటే ఏంటంటే, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అంతా కూడా బ్యాష్ అనే కమాండ్ తో రన్ చేయమని చెప్పి ఎంటర్ కొట్టామనుకోండి, మీకు ఆ స్క్రిప్ట్ అంతా ఇప్పుడు రన్ అవుతుంది. రన్ అయిపోయి నాకేమొస్తుందంటే మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది మీకు. సో ఈ డాకర్ లో మీకు డాకర్ అనేది ఏం చేసిందంటే, మనకు కావాల్సింటే కంటైనర్స్ కావాలనుకోండి, ఇక్కడ నేమ్ స్పేసెస్ ఉంటుందన్నమాట, పిడ్ నేమ్ స్పేస్. ఇది ఏం చేస్తుందంటే ప్రాసెస్ ని ఒకదానికి వేరే చేస్తుంది. తర్వాత కంట్రోల్ గ్రూప్స్ అని ఉంటుంది, ఎంత CPU ఎంత మెమరీ వాడుకోవాలంటుంది. మనం కావాలనుకుంటే కంటైనర్స్ ఇది చేసుకోవచ్చు. 2007 నుంచి ఉందండి, కొత్త ఏం కాదు యాక్చువల్ గా. ఓకే, అయితే డాకర్ ఏం చేసిందంటే మీకు అది ఈజీ చేసేసింది, మీకు ఈజీ చేసింది అనమాట. ఏం చేయొచ్చు, ఇది డాకర్ అంతా ఇన్స్టాల్ కానివ్వండి, మీకు అయిందా. డాకర్ వర్షన్ అంటే 2305 అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీరు చూడండి ఇక్కడికి వచ్చి LSNS-TPAD అంటాను. దీన్ని వాచ్ అనే కమాండ్ ఇచ్చాను అనుకోండి, కంటిన్యూస్ గా ఎవ్రీ 2 seconds మీకు రన్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో ఎవ్రీ 2 seconds వస్తుంది, దాన్ని 1 second లో కూడా రన్ చేయొచ్చు. నేను ఎవ్రీ -N1 అంటే ఏంటంటే ఎవ్రీ 1 second LSNS-PID రన్ చేయమని చెప్పడం. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నిజంగా మనకి డాకర్ కంటైనర్స్ అనేది వెనక పిడ్ వాడుతుందని మీకు ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే,
లెట్స్ క్రియేట్ సమ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాను చూడండి. మీకు నేను వేరే కలర్ లో పెడతాను, కన్ఫ్యూజన్ చేంజ్ రాకుండా మీకు. లెట్స్ టేక్ గ్రీన్. సరే, దీన్ని తీసుకొచ్చి, సరే నేను కమాండ్ ఏం రన్ చేస్తానంటే చూడండి, డాకర్ రన్ -rm -d -name అని చెప్పి app1 అంటాను. app1 -p 8000:80 nginx లేటెస్ట్ అంటానండి. ఇది రన్ చేస్తే ఏమవుద్దంటే ఒక కంటైనర్ క్రియేట్ అవుద్ది. అండ్ డాకర్ ps అంటాను మీకు. ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇది రన్ అయిపోయి అండ్ అంటే ఆ కమాండ్ తో ఈ కమాండ్ రన్ అవుద్ది మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొడుతున్నాను చూడండి. మీకు ఏమవుతుందంటే ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని, మీకు డాకర్ హబ్ నుంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని వెనక చూడండి, వెనక ఏమొచ్చింది మీకు, ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ అయింది చూడండి. నేమ్ స్పేస్ కింద ఒక కొత్త నేమ్ స్పేస్, పిడ్ నేమ్ స్పేస్ ఏంటది 2239 క్రియేట్ అయింది, ఇక్కడ రన్ అవుతుంది చూడండి. బై ద వే సరే, మరి నేనేం చేస్తాను, ఇంకోటి రన్ చేద్దాం. ఈసారి ఏం చేస్తానంటే ఈసారి నేమ్ వచ్చి app2 అంటాను మీకు. app2 అని చెప్పి ఒక పోర్ట్ వాడిని మళ్ళీ వాడడానికి ఉండదు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఈసారి శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్, ఇది నా ఇమేజ్ లేండి, అన్ని లోవర్ కేస్ లో ఉండాలా. ఇలా ఇచ్చామనుకోండి మీకు, చూసారా వెనక ఇంకోటి వచ్చింది చూడండి మీకు. మీరు చూస్తే అంటే వెనక 2 నేమ్ స్పేస్లు క్రియేట్ అయ్యి దాంట్లో ప్రాసెస్ రన్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి 8000 అని ఇచ్చాను అనుకోండి. 8000 అని ఇస్తున్నప్పుడు నేను కనెక్ట్ అవుతున్నా, దేనికి కనెక్ట్ అవుతున్నా, ఈ ప్రాసెస్ కనెక్ట్ అవుతున్నా. అలా కాకుండా 8001 అని ఇచ్చాను అనుకోండి, మీకు దేనికి కనెక్ట్ అవుతున్నా, ఈ ప్రాసెస్ కనెక్ట్ అవుతున్నా మీకు. గమనించారా, మీకు ఈ ప్రాసెస్ కి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మీకు యాక్చువల్ గా కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రాసెస్ అండి, అంత మించి ఏం లేదు బై ద వే. సో కాబట్టి ప్రాసెస్ ఎప్పుడన్నా క్రాష్ అవ్వచ్చు మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ps-ef అని చెప్పి మీరు ఇస్తే ఇక్కడ మీకు రన్ అవుతూ ఉంటాయి 8000 అని చెప్పి మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, grep-i 8000 ఇస్తే మీకు ఎక్కడెక్కడ ఏమేమి వాడుతున్నా మీకు తెలుస్తుంది అనమాట. 8001 కూడా మీకు. సో నేను ఏం చేస్తాను, నెట్స్టాట్ ఇక్కడ ఓకే, నెట్స్టాట్ కమాండ్ పనిచేయదు, ఇది ఇన్స్టాల్ చేయాలా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, netstat-nltp అన్నాం. NLTP అంటే చూసారా 8000 అండ్ 8001 లో మీకు ఇస్తుంది యాక్చువల్ గా. ఏది ఏ ప్రాసెస్ వాడుకోండి, ఈ రెండు మన కంటైనర్లు అండి. ఈ 2 పోర్ట్లు దేనికి వాడుకుంటుంది, మన 2 కంటైనర్లు క్రియేట్ చేసాం, ఈ కంటైనర్ అన్నమాట. సో కాబట్టి డాకర్ అనేది ఏం చేస్తుంది, సింపుల్ గా డాకర్ ఇంజన్ అనేది మీకు సింపుల్ గా కంటైనర్స్ రన్ చేస్తుంది. ఓకే, నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఏందనుకోండి, ఇప్పుడు మీరు ఒక్కరే అనుకోండి, మీరు మీ ఫ్యామిలీ మొత్తం మీద మీరు ఒక్కరే ఉన్నారనుకోండి బతికి, మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ చాలు బేసిక్ గా. అట్లా కాకుండా మీకు ఒక ఊరంతా ఉండాలనుకోండి, ఆబ్వియస్ గా అపార్ట్మెంట్ సముదాయం కావాలి. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని మేనేజ్మెంట్ కూడా ఉండాలిగా. అలాగే మీకు ఒకటి కాదు, మీ అప్లికేషన్ ఒక దాంట్లో పెట్టాం, ఎందుకు, అది కానీ ఫెయిల్ అయిపోతే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏం చేయాలా, మల్టిపుల్ డాకర్ హోస్ట్ లో రన్ చేస్తాం. మీరు చూడాల్సింది మల్టిపుల్ డాకర్ హోస్ట్ లో రన్ చేస్తాం మీకు. ఓకేనా, సో దీన్ని ఏమిస్తాను, ఎక్కడైతే డాకర్ రన్ అవుతూ ఉంటుందో మీకు దాన్ని సింపుల్ గా డాకర్ హోస్ట్ 1, డాకర్ హోస్ట్ 2, డాకర్ హోస్ట్ 3, మీకు డాకర్ హోస్ట్ 1, డాకర్ హోస్ట్ 2, డాకర్ హోస్ట్ 3 మీకు. సో ఈ విధంగా మీకు ఉందన్నమాట. నా కాకపోతే దేనికి దానికి సపరేట్ గా ఉందనుకోండి, డాకర్ హోస్ట్ 1, 2, 3 అని దానికి సపరేట్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఈ సెంట్రలైజ్డ్ గా మేనేజ్మెంట్ చేయడానికి ఏమన్నా కావాలిగా, అవునా.
ఇప్పుడు ఒక టీం ఉంది, టీంలో టీం లీడర్ లేడు, కానీ 10 మంది ఉన్నారు. ఏం జరుగుద్ది ఆబ్వియస్ గా? నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు అని చెప్పి ఒక అథారిటీ మిస్ అవుతుంది, మేనేజ్మెంట్ అనేది మిస్ అవుతుంది అక్కడ యాక్చువల్ గా. అవునా? సో అందుకే టీమ్ మేనేజర్, టీమ్ లీడ్ ఉంటారు. ఇక్కడ కూడా ఇలా ఇండివిజువల్ గా ఉన్న డాకర్ హోస్ట్లు ఉంటాయి చూసారా, మనకి ఏదో ఒక మేనేజ్మెంట్ ఉండాలి. దాని తలపైన మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక మేనేజ్మెంట్ పెడతాం అన్నమాట. ఆ మేనేజ్మెంట్ పేరు మనం ఏమని పిలుస్తామంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఆర్ ఆర్కెస్ట్రేషన్. కంటైనర్, మీరు చూస్తే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అని ఉంది చూడండి, ఆర్ ఆర్కెస్ట్రేషన్ అంది. సో అంటే మేనేజ్మెంట్ చేసేది అనమాట. సో క్యూబర్నెటీస్ చూసారా, క్యూబర్నెటీస్ అనేది ఒక కంటైనర్ ఆర్కెస్ట్రేటర్. డాకర్ కూడా వాళ్ళ ఉందన్నమాట. దాని పేరు ఏమంటారంటే డాకర్ స్వామ్ అంటారు. బై ఈ మధ్య వీళ్ళు డెవలప్మెంట్ ఆపేసారు లేదండి, బట్ డాకర్ స్వామ్ అంటాం. ఈ రెండు ఏం చేస్తాయంటే మీకు ఇంకా వేరే కూడా ఉన్నాయి, మేసోస్ అని, డిసిఓఎస్ అని, వేరే వేరే ఉన్నాయి. బట్ మీరు చూసినట్లయితే క్యూబర్నెటీస్ అండ్ డాకర్ స్వామ్ అనేది వెల్ నోన్, అందరికీ తెలుసు అన్నమాట. అయితే ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఓకే what do you think, why can't we use docker swarm for managing clusters, why you need kubernetes అనే వస్తుందన్నమాట. ఇక్కడ డాకర్ స్వామ్ అనేది కూడా మీకు డాకర్ లో చెప్తాను, డెవాప్స్ లో చేసేటప్పుడు నేను డాకర్ స్వామ్ గురించి డీప్ డైవ్ చేస్తాము. బట్ డాకర్ స్వామ్ కూడా మీకు క్లస్టరింగ్ సొల్యూషన్ ఇస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఫీచర్స్ నాట్ అవైలబుల్ అన్నమాట. నేను ఏం చేస్తాను, ఫీచర్స్ అవైలబుల్, నాట్ అవైలబుల్ అని ఉంటుంది. నాట్ అవైలబుల్ ఇన్ డాకర్ స్వామ్ అని తీసుకున్నప్పుడు ఓ పెద్ద లిస్టే ఉందండి. బై ద వే వెల్ నోన్ ఏంటంటే మీకు, ఓకే, సో టిఎల్ఎస్ సీక్రెట్స్ అన్నమాట. మీకు లేదు యాక్చువల్ గా. మనకి ఏడబ్ల్యూఎస్ లో సీక్రెట్స్ లో మనకి క్యూబర్నెటీస్ సీక్రెట్స్ లో టిఎల్ఎస్ సీక్రెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏంటంటే నేమ్ స్పేసెస్ లేదు. నెట్వర్క్స్ క్రియేట్ చేయొచ్చు కానీ నేమ్ స్పేసెస్ లేదు. ఆర్ బ్యాక్ లేదు, రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ లేదు బై ద వే. ఓకే, దాన్ని ఏమంటారు, రోల్స్, అదే ఆర్ బ్యాక్ కింద వస్తుందండి, మీకు ఆర్ బ్యాక్ లేదనమాట. సో అది పక్కన పెడితే స్టేట్ఫుల్ సెట్స్ లేదనమాట మీకు, స్టేట్ఫుల్ సెట్స్ లేదు మీకు. సో ఇంకోటి చేస్తే లైవ్నెస్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్ ఉంటాయి మీకు, బేసిక్ గా లేదనమాట మీకు. సో ఇంకోటి మీకు ఇంకేం చేస్తాం, లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, నాట్ మచ్ థర్డ్ పార్టీ ప్లగిన్స్. ఇంకా ఇంకోటి ఏం చేస్తాం, 7th ఎన్విరాన్మెంట్ యాజ్ సీక్రెట్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, 9th ఓకే హెల్మ్ చార్ట్స్, ఇలా మొత్తం అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి. ఇట్లా దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ మిస్సింగ్ అండి మీకు. మీరు చూస్తే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ మిస్సింగ్ అనమాట మీకు. అందుకే మీరు ప్రాక్టికల్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం, ఓకే, సో ప్రాక్టికల్ ఆలోచించాల్సింది ఏంటంటే, డాకర్ అనేది అంత సూపర్ డూపర్ అయినప్పుడు అందరూ కూడా ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్, అజూర్ క్యూబర్నెటీస్ సర్వీస్ ఎందుకు, డాకర్ సర్వీసెస్ ఇవ్వచ్చు కదా. సో దర్ ఆర్ చాలా ఫీచర్స్ మిస్ అయి ఉన్నాయి అనమాట మీకు. సో అందువల్ల ఏంటంటే డాకర్ స్వామ్ కంటే కూడా క్యూబర్నెటీస్ యాజ్ ఎ కంటైనర్ ఆర్కెస్ట్రేటర్ మీకు వాల్యూ ఎక్కువ. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాకర్ అనేది, Docker is a or Docker engine is a container runtime to run containers. అయితే ఇది ఒక్కటే కాదండి, there are other కూడా ఉన్నాయన్నమాట. Other engines are container D, అంటే దీని నుంచి వచ్చింది కంటైనర్ డి ఉంది, అండ్ నాకు తెలిసి సిఆర్ఐఓ ఉందన్నమాట మీకు. అంటే డాకర్ ఇంజిన్ ఒకటే కాదు, కంటైనర్స్ రన్ చేయడానికి ఇంకా వేరే కూడా ఉందన్నమాట. ఇంకోటి ఉంది, రాకెట్ అని కూడా ఇంకో ఉంది. వేరాస్ క్యూబర్నెటీస్ ఈస్ ఆర్కెస్ట్రేటర్ విచ్ మేనేజెస్ ద
manages the container hosts and containers, or simple గా host and containers అన్నమాట. containers to make sure application don't suffer any downtime. ఓకేనా? సో కాబట్టి ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఇదండి బై ది వే. ఓకేనా? గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటంటే క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్ అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కూడా ఇంటర్వ్యూలో ఓకే అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీ ఫండమెంటల్స్ చెక్ చేయాలని చెప్పి వాళ్ళు ఏం అడుగుతారంటే క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. మీకు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో కాబట్టి దాన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ వెళ్ళాం అనుకోండి. వన్ ఆఫ్ ద వెల్ నోన్ ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది. దీన్ని తీసుకుందామండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ కాపీ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ ఇద్దాం. నా క్యూబర్నెటీస్ ని రెండు విధాలుగా డివైడ్ చేయాలి. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ని రెండుగా డివైడ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ వచ్చి వి కాల్ ఇట్ యాజ్ కంట్రోల్ ప్లేన్. అంటే మేనేజ్మెంట్ కి సంబంధించినవన్నీ కూడా మీకు కంట్రోల్ ప్లేన్ లో ఉంటాయి. కంట్రోల్ ప్లేన్ అంటే ఏదో అనుకుంటారు, అది కూడా లైనక్స్ సర్వర్స్ ఏనండి. మీరు ఏదో అనుకోవద్దు, అది కూడా మీకు ఇంకా చెప్పాలంటే మల్టిపుల్. నేను అందుకే ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఇదంతా కూడా ఈ పిక్చర్ ఉంది చూసారా, ఈ కంట్రోల్ ప్లేన్ ఉంది చూసారా, ఇదేంటి యాక్చువల్ గా మీరు చూస్తే 3 Linux VMs or whatever it may be machines అన్నమాట, ఆర్ Linux host అంటాను. మీకు ఇవేంటి 3 అంటే 1 కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే 3 పెడితే ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్ అంతా ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలా, మీకు కంట్రోల్ ప్లేను అండ్ వర్కర్ నోడ్ గా మనం విడగొట్టాలండి ఫస్ట్. ఓకే, నా వర్కర్ నోట్స్ ఏం చేస్తాయి, మీకు వర్కర్ నోట్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్ గా మీకు మీ అప్లికేషన్ కి సంబంధించిన కంటైనర్స్ అన్ని కూడా మీకు వర్కర్ నోడ్ లో రన్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు 4 ఇంపార్టెంట్ ఉంటాయండి. మీరు చూస్తే 4 ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చూస్తే ఫస్ట్ వచ్చి ఏపీఐ సర్వర్ అండి. ఈ ఏపీఐ సర్వర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏపీఐ సర్వర్ దేంతో సమానం అంటే కుటుంబ పెద్దతో సమానం. ఇమాజిన్ మీకు సర్దార్ పాపారాయ్ లాగా ఒక పెద్ద మంచి మీ తాతయ్య ఉన్నాడు అనుకోండి ఇంట్లో. సో అందరూ ఆయనకి భయపడతారు అనమాట, మీకు మర్యాద ఎక్కువ కాబట్టి ఆయన హెడ్ అనమాట. ఏదైనా సరే బయట నుంచి ఎవరు వచ్చినా కూడా, ఎవరైనా వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చినా, లేకపోతే దాన్ని ఏమంటారు, పోయిన దానికి ఇచ్చిన కార్డు ఇవ్వడానికి వచ్చిన ఏ ఫంక్షన్ ఏదైనా కూడా ఫస్ట్ ఆయనకి వెళ్తుంది. ఇంట్లో దానికి ఆయన కలవండి అని చెప్తారు ఎవరైనా కూడా. ఓకే, ఏపీఐ సర్వర్ కూడా అదే. ఇక్కడ మీకు మీరు లెఫ్ట్ సైడ్ లో ఏదైనా యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెస్ చేసినా, అంటే ఏదైనా టూల్స్ ఏమైనా ఉంటాయన్నమాట, టూల్స్ వాడి యూజర్ ఇంటర్ఫేస్ చేసినా, లేకపోతే కమాండ్ లైన్ నుంచి క్యూబ్సిటిఎల్ కమాండ్స్ రన్ చేసినా కూడా మీరు కనెక్ట్ అయ్యేది ఎవరికి కనెక్ట్ అవుతారు, మీరు ఏపీఐ సర్వర్ కి కనెక్ట్ అవుతారు. మీరు ఏపీఐ సర్వర్ కి కనెక్ట్ అవుతారండి. సో అక్కడి నుంచి మీకు మిగతా అంతా నడుస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక కమాండ్ రన్ చేస్తారు. కమాండ్ ఏం తెలుసా, ఒక సింపుల్ కమాండ్ చెప్తాను చూడండి. kubectl create deployment my app -- image అని చెప్పి నేను ఏం చేస్తాను, nginx latest -- replicas 3. ఓకే, మీరు చూసారు అనుకోండి, ఒక సింపుల్ కమాండ్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. దాని పేరు వచ్చి మై యాప్. అంటే క్రియేట్ చేసి దాంట్లో 3 కంటైనర్స్ పెడుతుంది. ఆ కంటైనర్స్ వచ్చి ఈ ఇమేజ్ తీసుకుంటుంది. బై ది వే నేను ఇక్కడ ఈ కంటైనర్ అంటే ఈ కమాండ్ అంతా కొట్టి ఎంటర్ అని కొట్టాను అనుకోండి. మీకు ఎంటర్ అని కొట్టినప్పుడు మీకు ఏమవుద్ది, మీరు ఎక్కడ కనెక్ట్ అవుతారు, బై ద వే మీరు ఎక్కడ కమాండ్ లైన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి మీకు. అవునా,
మీరు ఇక్కడ నుంచి టైప్ చేశారు. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు చేసినప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుద్ది ఫస్ట్? ఇలా వెళ్ళి ఫస్ట్ మీరు ఏపీఐ సర్వర్కి వస్తారు. ఏపీఐ సర్వరు మీరు ఇచ్చిన ఇన్పుట్ తీసుకుంటుంది. ఓకే, 1 minute. సారీ గైస్. మీకు ఏపీఐ సర్వరు మీరు ఇచ్చిన ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుట్ తీసుకొని మీకు సో ఆబ్వియస్ గా మీ కుటుంబ పెద్ద మీ తాతగారు ఉన్నారు అనుకోండి, ఎవరో అప్పు ఇవ్వాల్సింది ఉంది, డబ్బులు ఇవ్వాల్సింది, వచ్చి ₹1,00,000 మీ తాతగారికి ఇచ్చారు. ఆయనే జేబులో పెట్టుకుని తిరగడుగా, ఏం చేస్తాడు? మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికొరికి ఇచ్చి బ్యాంకులో ఇవ్వమని చెప్తారు. అలాగే ఏపీఐ సర్వర్ కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది పెట్టుకొని తిరగదు, అది స్టోరేజ్ కాదు. సో ఏం చేస్తుంది? ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని అంతటిని కూడా హెచ్సిడికి ఇస్తుంది. మీకు హెచ్సిడి అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ డేటాబేస్ అండి. హెచ్సిడి అనేది మీకు డేటాబేస్ అన్నమాట. సో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాము. అంటే ఏంటంటే మీకు మల్టిపుల్ కాపీస్ ఉంటాయన్నమాట. మీకు 3 హోస్ట్లు కదా, 3 లైనిక్ హోస్ట్లు కాబట్టి 3 డిఫరెంట్ హోస్ట్లు కాబట్టి మీకు హెచ్సిడి అనేది దాంట్లో ఉంటుంది. అక్కడ సేవ్ అవుతుంది. అది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లో ఉంటుంది. దాన్ని ఎవరు యాక్సెస్ చేయొచ్చు? ఓన్లీ ఏపీఐ సర్వర్ మాత్రమే మీకు హెచ్సిడిని యాక్సెస్ చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి ఏదైతే మీరు కమాండ్ ఇచ్చారో మీకు ఆటోమేటిక్ గా మీకు, లేదా ఇక్కడ కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి kubectl క్రియేట్ సీక్రెట్ జెనరిక్, ఓకే, లిటరల్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పాస్వర్డ్ ఈక్వల్ టు India@123 ఇట్లా ఇచ్చామనుకుందాం. అంటే మీరు ఒక పాస్వర్డ్ అనే దానికి 123 అనే వాల్యూ ఇస్తున్నారు. సో ఎక్కడ చేస్తుంది? తీసుకెళ్లి హెచ్సిడిలో సేవ్ చేసుకుంటుంది మీకు. ఓకే, ఒకసారి హెచ్సిడి అయిపోయినాక నెక్స్ట్ ఏమవుద్దంటే ఇక్కడ క్యూబ్ షెడ్యూలర్ ఉంది కదా, ఈ క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుంటది అంటే కామ్గా ఉంటది అనమాట. ఇది కంటిన్యూస్ గా పోయి మీకు ఈ ఏపీఐ సర్వర్ ని నాకేమైనా అప్డేట్ ఉందా, ఎలాగంటే బెంచ్ లో ఉన్న ఎంప్లాయీ లాగా మేనేజర్ దగ్గర పోయి ఏమైనా ప్రాజెక్ట్ ఉందా, ఏమైనా టికెట్ ఉందా, టికెట్ అసైన్ చేస్తారా, అట్లా ఎలాగైతే మనం వెనకబడుతుంటామో షెడ్యూలర్ కూడా ఏపీఐ సర్వర్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏమైనా మాట్లాడుతుంది మీకు, ఓకే నాకు ఏమైనా అప్డేట్ ఉందా, ఏమైనా అప్డేట్ ఉందా అంటే కాసేపటికి మీరు ఇచ్చారు కాబట్టి ఏపీఐ సర్వర్ చెప్తుంది అనమాట, ఇదిగో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, నువ్వేం చేస్తామంటే షెడ్యూల్ చెయ్యి అని చెప్తుంది అనమాట. ఈ షెడ్యూల్ దగ్గర వర్కర్ నోట్స్ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. వర్కర్ నోట్ డీటెయిల్స్ అంతా ఉన్నాయంటే ఏంటంటే ఎన్ని సర్వర్లు ఉన్నాయి, ర్యామ్ ఎంత, సిపియు ఎంత, డిస్క్ స్పేస్ ఉందా, బేసిక్ గా ఎన్ని పార్ట్స్ మనం, ఎన్ని కంటైనర్స్ మనం పెట్టొచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అది ఏం చేస్తుంది? షెడ్యూల్ చేస్తుంది. షెడ్యూల్ ఏం చేస్తుంది? ఓకే 3 కంటైనర్స్ కదా, నాకేం కావాలా, సో 2 కంటైనర్లు ఇక్కడికి వెళ్ళాలా, సింపుల్ గా చెప్పాలంటే ఇది. సో 2 కంటైనర్లు వచ్చి ఇక్కడికి వెళ్ళాలా, ఒక కంటైనర్ ఇక్కడికి వెళ్ళాలా, వర్కర్ నోట్ 2కి వెళ్ళని షెడ్యూల్ చేసి మీకు షెడ్యూల్ చేసి ఏమిస్తుంది? తిరిగి ఏపీఐ సర్వర్కి చెప్తుంది ఇది పరిస్థితి అని చెప్పి. షెడ్యూల్ చేశాను అంటే ఆబ్వియస్గా మేబీ హెచ్సిడిలో సేవ్ చేద్దాం నా ఉద్దేశం, ఏపీఐ సర్వర్లో పెడుతుంది అనమాట. నా ఇక్కడ చూపించలేదు కానీ, నిజం చెప్పాలంటే ఇక్కడ చూపించలేదు కానీ క్యూబర్నెటీస్ లో పనిచేసే ప్రతి ఒక్క మెషిన్ లో క్యూబర్నెటీస్ లో పనిచేసే ప్రతి ఒక్క మిషన్ లో మీకు క్యూబ్లెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ అని ఉంటాయండి ఖచ్చితంగా. సో ఈ క్యూబ్లెట్ అనేది ఒక సర్వీస్ గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు సర్వీస్ అంటే ఒక డేమన్ సర్వీస్ అంటే బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది. ఇక్కడ PS-EF అంటే నా సర్వీసెస్ అని వస్తున్నాయి చూసారా, ఇక్కడ చూసారా క్వశ్చన్ మార్క్ అని వచ్చింది. క్వశ్చన్ మార్క్ అంటే ఇట్స్ ఎ డీమన్ సర్వీస్ అనమాట, బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. క్యూబ్లెట్ కూడా మీకు ఏం జరుగుతుందంటే అది డీమన్ సర్వీస్ గా రన్ అవుతూ ఉంటుంది. ఈ క్యూబ్లెట్ పని ఏంటంటే దానికి కూడా సేమ్ మన షెడ్యూలర్ లాగా కాము గుచ్చోకుండా ఏం చేస్తుందంటే ప్రతి సెకండ్ వెళ్ళి క్యూబ్ ఏపీఐ సర్వర్ తో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి నాకేమైనా అప్డేట్ ఉందా అంటుంది. ఇంతకు ముందే కదా షెడ్యూలర్ ఏం చేసింది, పార్ట్స్ కంటైనర్స్ ఇచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఫస్ట్ క్యూబ్లెట్ కి ఏం చెప్తుంది అంటే ఇదిగో రెండు కంటైనర్స్ డిప్లాయ్ చేయాలని చెప్తుంది, అది 2 కంటైనర్స్ డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడ ఇది చెప్తుంది మీకు ఒక కంటైనర్ ఇక్కడ డిప్లాయ్ అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి ఎట్లా వస్తుందండి, మీరు చూసినట్లయితే మీరు ఇది ఒక డిప్లాయ్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు
ఎక్కడి నుంచి kubectl నుంచి ఏపీఐ సర్వరు, ఏపీఐ సర్వర్ నుంచి హెచ్సిడి, తర్వాత షెడ్యూలర్ దీనికి మాట్లాడుతుంది, దీనికి అప్డేట్ ఇస్తుంది, మళ్ళీ షెడ్యూల్ చేసి మళ్ళీ దానికి పంపిస్తుంది. పెట్టినాక క్యూబ్లెట్ దీంతో మాట్లాడుతుంది, దీంతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ మీకు డిప్లాయ్ అయిపోతుందండి. మీకు ఆటోమేటిక్ గా మీకు డిప్లాయ్ అయిపోతుంది మనకి. ఓకే, సో ఇది మీకు బేసిక్ గా ఏ విధంగా మీకు కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చి మీకు కంట్రోల్ మేనేజర్ అని ఉంది ఇక్కడ. నౌ ఈ కంట్రోల్ మేనేజర్ అనేది ఒకటి కాదండి, మల్టిపుల్ సర్వీసెస్ కలిపి, లైక్ రిప్లికేషన్ కంట్రోలరు, ఎండ్ పాయింట్ కంట్రోలరు, నోడ్ కంట్రోలరు, ఇలా 4-5 కలిపి ప్యాకేజ్ అన్నమాట. దీని పని ఏంటంటే, ఇమాజిన్ డ్యూ టు సమ్ రీజన్ ఈ నోడ్ అంతా కూడా మీకు డౌన్ అయిపోయింది అనుకోండి. డ్యూ టు వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, మీకు ఈ వర్కర్ నోడ్ అంతా కూడా డౌన్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా డౌన్ అయిపోయినాక మరి ఆబ్వియస్ గా దాంట్లో కొన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి, వాటి పరిస్థితి ఏంటి? అవునా? సో ఈ కంట్రోల్ మేనేజర్ ఏంటంటే అన్ని మానిటర్ చేస్తూ ఉంటుందండి. ఎన్ని నోడ్లు ఉన్నాయి, ఎన్ని పాడ్లు ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసి, ఎప్పుడైతే ఆ నోడ్ అనేది డౌన్ అయిపోతుందో మీరు చూసినట్లయితే మీకు ఆ 2 ఉన్నాయి కదా, ఆ 2 కంటైనర్స్ ని ఇక్కడికి మూవ్ చేస్తుంది అనమాట. మీకు ఆటోమేటిక్ ఇక్కడ రీక్రియేట్ చేస్తుంది. బాగా మూవ్ కాదు, మూవ్ చేయడం అంటే మీకు డేటా పర్సిస్టెంట్ మూవ్ కాదు, అక్కడ పోయింది ఇక్కడ రీక్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మీ అప్లికేషన్ డౌన్ అవ్వకుండా సపోర్ట్ చేయడానికి చూసుకుంటుంది మీకు. ఇది బేసిక్ గా దీన్ని ఎవరు చూసుకుంటారంటే మీకు కంట్రోల్ మేనేజర్ చూసుకుంటారు మీకు. అది కాకుండా ఇంకోటి ఉంటుంది, క్యూ ప్రాక్సీ అని అన్నిట్లో కూడా ఉంటుంది, ప్రతి ఒక్క హోస్ట్ లో కూడా క్యూ ప్రాక్సీ ఉంటుంది. ఇదేంటంటే ట్రాఫిక్ వచ్చినప్పుడు మీకు వెనకున్న కంటైనర్స్ పంపించాలి కదా, అది క్యూ ప్రాక్సీ చూసుకుంటుంది అనమాట. మీకు కస్టమర్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఓకే వచ్చి ఓకే ఇది వచ్చి ఈ ప్యాకెట్ వచ్చి ఈ కంటైనర్ కి పోవాలా, ఈ ప్యాకెట్ ఇంకో కంటైనర్ కి పోవాలా అని చెప్పి ఇలా చూసుకుంటుంది. సో కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓకే, Kubernetes ఆర్కిటెక్చర్ can be broadly divided into two different planes. One is a control plane which contains API server, scheduler, control manager and etcd, and we have a worker nodes which actually runs the containers, and we also have kubelet and kubeproxy. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకతను అడిగాడు స్పెషల్, చెప్పలేము అనుకుని అడిగాడు క్వశ్చన్. అదేంటంటే ఒక ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ క్యూబ్లెట్ అని అడిగాడు బేసిక్ గా. ఓకే, సో when కంపేర్ టు అదర్ సర్వీసెస్, ఏపీఐ సర్వర్ ఉంది, షెడ్యూలర్ ఉంది, కంట్రోల్ మేనేజర్ ఉంది, హెచ్సిడి ఉంది, క్యూబ్లెట్ ఉంది, క్యూబ్ ప్రాక్సీ, ఇందులో క్యూబ్లెట్ మాత్రానికే ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈ మొత్తం దాంట్లో ఒక్క క్యూబ్లెట్ మాత్రమే సర్వీసు, మిగతా అన్ని కూడా కంటైనర్లే. అంటే ఏంటి, మీరు క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేసేటప్పుడు ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్, ఇది అన్ని కూడా కంటైనర్స్ గా రన్ చేస్తాయి, విచ్ వి కాల్ ఇట్ as pods. యాక్చువల్ గా మన పాడ్స్ అంటాం. ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా కంటైనర్స్ గా రన్ అవుతుంది. ఒక్క క్యూబ్లెట్ మాత్రమే మీకు డీమన్ సర్వీస్ గా రన్ అవుతుంది, ఆర్ డేమన్ సర్వీస్ గా రన్ అవుతుంది. మిగతా అన్ని కూడా పాడ్స్ అనమాట, ఆర్ కంటైనర్స్ అనమాట. అది స్పెషాలిటీ మీకు. ఓకే, సో కాబట్టి నౌ మీకు ఎప్పుడు కూడా కంట్రోల్ ప్లేన్ అనేది మీకు ఆడ్ నంబర్లను పెట్టుకోవాలండి. ఒకటి పెడితే మనకు తెలుసు, 1 హోస్ట్ పెడితే దట్స్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, అర్థం లేని పని, అవునా? ఒకటి పెడితే అది అర్థం లేని పని. సో 2 పెడితే కూడా వేస్ట్ అనమాట, ఎందుకంటే కోరం ఉండదు. యాక్చువల్ గా కోరం అనేది ఉండదు అనమాట. కోరం అంటే ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి, ఇండియన్ ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింపుల్ గా చెప్పడానికి కోరం అంటే ఏంటంటే ఇండియన్ పార్లమెంట్ మెంబర్ కౌంట్ అన్నాం అనుకోండి, మీకు మీరు చూస్తే సారీ పార్లమెంట్ కదా, ఓకే. సో మీరు చూసారు అనుకోండి, కరెంట్లీ 543 మెంబర్స్ ఉన్నారు బై ద వే. ఓకే, సో 543, అవునా? 543 డివైడెడ్ బై 2. ఓకే, ఓ పని చేద్దాం, ఇండియన్ పార్లమెంటరీ కౌంట్ 543 తీసుకుందాం. ఓ పని చేద్దాం, యుఎస్ఏ కాంగ్రెస్ మెంబర్స్ కౌంట్ అన్నాం మీకు
మీరు చూసారు 100 సెనేటర్స్, 435 రిప్రజెంటేటివ్స్. ఓకే, 535 అవునా. సో ఇండియా వచ్చి ఇండియా ఎంత అండి 543 అవునా. వేరేస్ యుఎస్ఏ వచ్చి మనం ఏం చేద్దాం 535. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం మనకి, లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను యూకే. మీకు ఇక్కడ చూసారు అనుకోండి మీకు 650, ఇది పర్లేదు, ఇది ఎందుకు ఈవెన్ నెంబర్ వచ్చింది బై ద వే. సో మోస్ట్లీ మీరు చూస్తే ఆడ్ నెంబర్స్ ఉంటాయి బై ద వే, ఎందుకంటే మీకు సమానంగా వచ్చే ఛాన్స్ లేదు. మీరు చూసినట్లయితే సమానంగా వచ్చే ఛాన్స్ లేదు, దాంట్లో ఒక స్పీకర్ పోతారు, 542 ఉంటుంది. టై అయినప్పుడు స్పీకర్ ఓట్ ఉంటుంది బై ద వే, అవునా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మీరు చూస్తే 543 డివైడెడ్ 2 అన్నప్పుడు 271.5, అప్పుడు మ్యాజిక్ నెంబర్ ఎంత అవుతుంది మీకు 270, అంటే 0.5 మెంబర్ ఉండడు కదా, సో కాబట్టి 272 ఉండాలి. సో బట్టి గవర్నమెంట్ ఏర్పడాలంటే మీకు 272, ఆ వాల్యూనే కోరం అంటాం మనం. కోరం అంటే మీనింగ్ ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు మేక్ ద మీటింగ్ వ్యాలిడ్ యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఎలక్షన్ వ్యాలిడ్ అవ్వాలంటే ఎవరికైనా 272 మెంబర్స్ మీకు కోరం ఉంటేనే మనకి గవర్నమెంట్ అనేది ఫామ్ చేయగలరు. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఒకే హోస్ట్ ఉందనుకోండి, 1 x లైనెక్స్ హోస్ట్ పెడితే అది చైనా అవుద్ది బై ద వే, ఎందుకంటే చైనాలో ఒకటే పార్టీ కాబట్టి వర్కౌట్ కాదు. ఓకే, సో కాబట్టి మీకు 2 పెడితే వేస్ట్ యాక్చువల్ గా. మీకు ఏమవుతుంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, మీకు 2 పెడితే 2 హోస్ట్ ఉంటే కోరం ఎట్లా వస్తుంది మీకు కోరం రాదు కదా, సగం కంటే ఎక్కువ ఉండాలి. దీంట్లో సగం, సో 2లో సగం 1 కంటే ఎక్కువ ఉండాలా, 2 లేదుగా, సో కాబట్టి 2 కూడా పనిచేయదు. సో కాబట్టి మినిమం 3 ఉండాలి మీకు. 3 ఉంటే 1 ఫెయిల్ అవ్వచ్చు, 5 ఉంటే 2 ఫెయిల్ అవ్వచ్చు, 7 ఉంటే 3 ఫెయిల్ అవ్వచ్చు అనమాట. కోరం అంటే 4 ఉండాల, సగం కంటే ఎక్కువ ఉంటే మీకు క్లస్టర్ పనిచేస్తుంది మీకు. సో కాబట్టి అందుకే మనం ఏం చేస్తాము, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు మీ క్యూబర్నెటిస్ క్లస్టర్ మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మీరు క్యూబర్నెటిస్ క్లస్టర్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరే కంట్రోల్ ప్లేను, మీరే వర్కర్ ప్లేన్ అంతా మేనేజ్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, మీకు అట్లీస్ట్ ప్రొడక్షన్ అయితే అట్లీస్ట్ 3 మాస్టర్ సర్వర్స్ పెట్టుకుంటాం మీకు. అంటే కంట్రోల్ ప్లేన్ లో 3 మాస్టర్ సర్వర్ అంటాం, 3 ఉంటాయి అనమాట. వర్కర్ నోట్లు మీ ఇష్టం, డిమాండ్ బట్టి మీకు మీ అప్లికేషన్ పెరుగుతుంది, మల్టిపుల్ అప్లికేషన్స్ పెరిగే కొద్దీ మనం ఏం చేస్తాం వర్కర్ నోట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం బై ద వే. అయితే ఈ కంట్రోల్ ప్లేన్ మేనేజ్ చేయడం అనేది ఒక రకమైన హెడేక్ అన్నమాట. అందుకే మీకు క్లౌడ్ లో కొన్ని వెళ్ళేసరికి అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ కంట్రోల్ ప్లేన్ అండ్ వర్కర్ నోడ్స్ మేనేజ్డ్ బై కస్టమర్, దెన్ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఏ విధంగా పిలవచ్చు అంటే సెల్ఫ్ హోస్టెడ్ క్యూబర్నెటిస్. అలా కాకుండా మీకు AWS EKS అయినా, లేకపోతే అజూర్ AKS అయినా, లేకపోతే గూగుల్ GKE అయినా, కంట్రోల్ ప్లేన్ ఈస్ మేనేజ్డ్ బై వెండర్. అంటే ఏంటి మీకు అంటే కంట్రోల్ ప్లేన్ మీకు హెడేక్ లేదు, మీరు వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మీరు వర్కర్ మోడ్స్ మాత్రమే చేస్తారు. దాన్నే మేనేజ్డ్ క్యూబర్నెటిస్ అంటాం మనం. సో దీనివల్ల అంటే ఏది వాడుతున్నారంటే స్లోగా అందరూ కూడా మేనేజ్ క్యూబర్నెటిస్కి వెళ్తున్నారండి, ఎందుకంటే ఆ కంట్రోల్ ప్లేన్ మేనేజ్ చేసే హెడేక్ వద్దని. అయితే సెక్యూరిటీ పరంగా కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట, కొన్ని కంపెనీస్ బ్యాంకింగ్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లౌడ్ వాడడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏమంటారంటే మాకు అదంతా వద్దు, మేము ఇదే వాడుకుంటాము, మేము ఆన్ ప్రెమిసెస్ వాడుకుంటాం అన్నప్పుడు ఆన్ ప్రెమిసెస్ లో మేనేజ్డ్ క్యూబర్నెటిస్ తేలేరు కదా మీకు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు సెల్ఫ్ హోస్టెడ్ క్యూబర్నెటిస్ చేయాలి. అటువంటప్పుడు మీకు వర్కర్ నోడ్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి ఆర్కిటెక్చర్. ఎవరికైనా ఆర్కిటెక్చర్ లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఎనీ క్వశ్చన్స్? అన్మ్యూట్ చేసి అడగచ్చు. ఆర్కిటెక్చర్ లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ అందరికి? ఓకే, వండర్ఫుల్. సరే చెప్పండి.
సరే Kubelet కంట్రోల్ గురించి ప్లేన్ లో ఉన్న ఈచ్ మాడ్యూల్ సపరేట్ పార్ట్స్ గా రన్ అవుతాయి. ఏవి అర్థం కాలేదు, ఏమన్నారు మళ్ళీ చెప్పండి. కంట్రోల్ ప్లేన్ లో ఉన్న ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్ ఇవి సపరేట్ పార్ట్స్ గా రన్ అవుతాయా? అవును, సపరేట్ పార్ట్స్ గా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఉన్నది అంటే మూడు హోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇవి 3 ఉంటాయి, ఇవి 3 ఉంటాయి, ఇది 3 ఉంటాయి, ఇది 3 ఉంటాయి. మీకు ఒక్కొక్క నోడ్ లో రన్ అవుతూ ఉంటాయి మీకు. నెక్స్ట్ శ్రీహర్ష గారు, సో ఇప్పుడు క్యూబర్నెట్ మనం క్రియేట్ చేయాలంటే కంపల్సరీ డాకర్ మ్యాండేటరీనా? సో వితౌట్ నో డాకర్ నో వీ కెనాట్ కాదు క్రియేట్. కాదు కాదు. సో డాకర్ అనేది డాకర్ ఇంజిన్. అయితే వర్షన్ 19 నుంచి ఏం చేశారంటే కంప్లీట్ గా డాకర్ ని తీసేసి అక్కడ కంటైనర్ డి అని కొత్తగా వచ్చింది యాక్చువల్ గా. అంటే డాకర్ లో భాగమే అది కూడా. సో మీకు ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ అనేది కంప్లీట్ ప్యాకేజ్ అండి, చాలా ఇన్స్టాల్ అవుతాయి. సో దాంట్లో Okay. అవసరం ఉన్నాయి, అన్నెసరీ ఉన్నాయి. దాంట్లో కంటైనర్ డి మాత్రమే అవసరం అనమాట. అది మాత్రం ఇచ్చి మిగతా అన్ని కూడా తీసేశారు యాక్చువల్ గా. సో కాబట్టి Okay. డాకర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్. క్యూబ్లెట్ ఈజ్ ఎ సర్వీస్ అండి. ఇప్పుడు ఏ సర్వీస్, ఇప్పుడు కంట్రోల్ మేనేజర్ ఏం చెప్పాను మీకు, ఏ సర్వర్ డౌన్ అయిపోయినా పాడ్ పోయినా బేసిక్ గా మీకు వరంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, సినిమాలో గూఢచారి లాగా అనుకోండి బై ద వే. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో ఇండియాకి గవర్నమెంట్ చేయాలంటే ఏం చేస్తారు, స్పైస్ ఉంటారు బేసిక్ గా. అలాగే క్యూబ్లెట్ కూడా ఒక స్పై లాగా అనుకోండి. అంటే ఇన్ఫర్మేషన్ అంతా చేరేస్తూ ఉంటుంది యాక్చువల్ గా. అసలు ఈ నోడ్ లో ఏం జరుగుతుంది, మీకు మిమ్మల్ని ఎవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి, కంటైనర్స్ ఆర్ పార్ట్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే ఏపీఐ సర్వర్ కాదు, క్యూబ్లెట్ క్రియేట్ చేస్తుంది యాక్చువల్ గా. క్యూబ్లెట్ ఈజ్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ద వర్కర్ నోడ్. వర్కర్ నోడ్ లో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అంతా చేరవేసేది క్యూబ్లెట్. అది ఒక సర్వీస్ గా రన్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే ఓకే గుడ్, లేదు సార్, ఇది చెప్పండి. వర్కర్ నోడ్ లో అంటే పార్ట్ 1 కానీ లేదంటే వర్కర్ నోడ్ మొత్తం ఏదైనా ఒక వర్కర్ నోడ్ కానీ కంప్లీట్ గా డౌన్ అయింది అనుకోండి, సో దాన్ని ఎలా రిట్రీవ్ చేస్తాం? రిట్రీవ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే దీంట్లో డేటా ఉండదు కాబట్టి. మీకు ఈ పాడ్లు అన్నీ కూడా మనం ఏం చేస్తాం, స్టోరేజ్ బయట ఉంటుంది మీకు, కంటైనర్ లో అంటే మీ వర్కర్ నోడ్ లో ఉండదు. సో అదే కంటైనర్స్ అన్ని కూడా స్టోరేజ్ ఇక్కడ రాస్తూ ఉంటాయి కాబట్టి మీకు నోడ్ డౌన్ అయిపోయినా కూడా డేటా లాస్ ఉండదు. ఈ కంటైనర్స్ మళ్ళీ ఇక్కడ క్రియేట్ అయ్యి అదే స్టోరేజ్ ని యాక్సెస్ చేసుకుంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం ఆలోచించాల్సింది వచ్చి మనం క్లస్టర్ ని క్రియేట్ చేయాలండి. బై ద వే మీకు ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ ని క్రియేట్ చేయాల. నౌ యాజ్ ఐ సెడ్, క్యూబర్నెటీస్ క్లస్టర్ ని క్రియేట్ చేయడానికి మీకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఏంటవి మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఫస్ట్ వచ్చి క్యూబర్నెటీస్ వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ టూల్ ఒకటి ఉంది, విచ్ ఇస్ క్యూబేడియం. ఓకే, డిఫాల్ట్ KDS డిప్లాయ్మెంట్ టూల్, విచ్ ఈస్ యూజ్లెస్ నిజం చెప్పాలంటే, ఎందుకంటే లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ అంతా ఉంటుంది అనమాట మీకు. అది కాకుండా AWS లో అండ్ GCP లో డిప్లాయ్ చేయడానికి అజూర్ లో కూడా ఉంది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ కాప్స్ అంటాం మీకు కాప్స్ అంటాం, అంటే క్యూబర్నెటీస్ ఆపరేషన్స్. ఈ కాప్స్ అనే టూల్ మీకు ఎట్లుంటుందంటే ఫాస్ట్ అండ్ కెన్ డిప్లాయ్ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్. అంటే ఏంటి, మీకు మల్టిపుల్ నోట్స్ పెట్టుకొని మీకు డిప్లాయ్ అవుద్ది అనమాట మీకు. అది కాకుండా నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఆన్ ప్రెమిసెస్ లో డిప్లాయ్ చేయాలంటే రాంచర్ ఇంజన్, దాన్ని RKE అంటాం బై ద వే మీకు. RKE అంటాం, ఆన్ ప్రెమిస్ లో చేయొచ్చు. అది కాకుండా ఎడ్జ్ కంప్యూటింగ్ ఉందనుకోండి. ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే చాలా ఎక్కువ రిసోర్సెస్ లేవు, చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. అలాంటి తక్కువ రిసోర్సెస్ ఉన్నప్పుడు కూడా మీరు క్యూబర్నెటీస్ రన్ చేయాలి అనుకుంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ K3S అంటాం. ఇది కూడా రాంచర్ వాళ్ళదే, ఇది కూడా రాంచర్ K3S అంటాం మీకు. అంటే చాలా తక్కువ ఫిట్ ప్రింట్, ఐ థింక్ 60 MB ఎంతో ఉంటుంది, మీకు ఈజీగా క్లస్టర్ అప్ అయిపోయి మీకు రన్ అవుద్ది అనమాట మీకు. దాన్ని K3S అంటాం మీకు. ఓకే, సో అదే కాకుండా మీకు ఆల్రెడీ మీకు తెలిసినట్టు ఇంకా వేరే టూల్స్ ఉన్నాయి, కానీ మీకు అది కాకుండా మీకు EKS, అజూర్ AKS అండ్ GKE ఉన్నాయి మీకు. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నా
లెట్ మీ టెల్ యూ, ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే కిందకు వస్తే మినీ క్యూబ్ అని, ఓకే, టెస్టింగ్ కోసం వాడుతుంటారు మినీ క్యూబ్ అని చెప్పి. ఓకే, 7th వచ్చి మీకు కైండ్ అని చెప్పి, అంటే క్యూబర్నెటీస్ ఇన్ డాకర్ అనమాట, కైండ్ అంటారా, ఇలాంటివి కూడా ఉన్నాయి. నేను ఈ వాడినండి బై ద వే. నేను మీకు చెప్పే ప్రతి క్లాసు కూడా ఒక 3 నోడ్ క్లస్టర్ తీసుకుంటాను. అంటే ఒక మాస్టర్ నోడు 2 కానీ 3 వర్కర్ నోడ్లు 3 or 4 తీసుకొని నేను మీకు, అంటే నేను చెప్పే ప్రతి క్లాసు లైవ్ క్యూబర్నెటీస్ క్లస్టర్ మీద చెప్తాను మీకు లైవ్ క్యూబర్నెటీస్ మీద. సో ఇంకోటి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసినా కూడా చాలా తొందరగా డిప్లాయ్ అవ్వాలి మీకు ల్యాబ్ కి. ఓకే, సో కాబట్టి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇవి ఈ 2 చైన్లేండి, జీకే కూడా లేదు. బట్ నేను ఎక్కువ కాప్స్ వాడతానండి, కాప్స్ వాడతాను అండ్ AWS వాడతాను. సార్ ఎందుకు సార్ AWS వాడతారు, అజూర్ వాడరు ఎందుకు అంటే, అజూర్ స్లో అండి ఫస్ట్ మీకు, తర్వాత రిసోర్సెస్ ఎక్కువ కావాలా, మీకు బిల్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వేరే క్యూబ్ అనే మనకి AWS వచ్చి తక్కువలో అయిపోతుంది అనమాట మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 10 GB డ్రైవ్ కూడా నడిచిపోద్ది క్యూబర్నెటీస్ లో, సారీ AWS లో. అజూర్ లో మినిమం 30 GB మీకు, విండోస్ అయినా లైనక్స్ అయినా కూడా, అది తలనొప్పి. సో కాబట్టి మనం కాప్స్ వాడి మనకి ఒక క్లస్టర్ అవసరం అవుతుంది మీకు క్లస్టర్. సో కాప్స్ తో క్లస్టర్ క్రియేట్ చేయాలంటే, సార్ ఎవరైనా రియల్ టైమ్ లో వాడుతారు డౌట్ వస్తేమో, లెట్ మీ షో యూ. ఓకే, బై ఎనీ ఛాన్స్ ఎవరైనా యూకే నుంచి ఉన్నారా? ఎనీ ఛాన్స్ యూకే నుంచి ఉన్నారా బై ఎనీ ఛాన్స్? ఉన్నాం సార్. లేరా? ఓకే, సో ఈ సైట్ మీకు తెలుసా? తెలుసు సార్. ఇది క్యూబర్నెటీస్ మీద రన్ అవుతుంది అండ్ కాప్స్ మీద రన్ అవుతుంది మీకు. ఓకే, మొత్తం ఇదంతా కూడా. ఓకే, నాకు ఎలా తెలుసు అంటే, దీంట్లో పనిచేస్తున్న ఒక అతను నా స్టూడెంటే, అతనికి జాబ్ సపోర్ట్ కూడా చేశాను అట్లీస్ట్ 2020లో అనుకుంటాను. ఇప్పటికి మారడం అంత ఈజీలే కాదండి. సో అఫీషియల్ US గవర్నమెంట్ వెబ్సైట్, అంటే దీని లోపల పోతే అన్నీ ఉంటాయి మీకు అన్ని. ఇది లిటరల్ గా మీకు క్యూబర్నెటీస్ మీద రన్ అవుతుంది, అది కూడా కాప్స్ తో డిప్లాయ్ చేసిన దాని మీద రన్ అవుతుంది మీకు. ఓకే, అంటే ఎట్లా జరుగుతుంది అంటే, ఈ డిపార్ట్మెంట్స్ వస్తాయి, రేపు పొద్దున కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది అనుకోండి, కొత్త డిపార్ట్మెంట్ వచ్చి నాకు అంత షేర్డ్ క్లస్టర్ అనమాట ఇది షేర్డ్ క్లస్టర్. సో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 24 మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు, వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. కాబట్టి కాప్స్ ద్వారా మీకు ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ లో మీకు ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చి ఒక 2 or 3 నోడ్ క్లస్టర్ 5 minutes లో అప్ అయిపోతుంది మీకు 5 minutes లో అప్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాను, మీకు మల్టిపుల్ వేస్ చూపిస్తానండి, కానీ నేను ఎక్కువ కాప్స్ వాడతాను, ఎందుకంటే తొందరగా డిప్లాయ్ చేసుకోవడానికి వాడుకోవడం అనమాట. కాకపోతే కాప్స్ ద్వారా డిప్లాయ్ చేయాలంటే ఇనిషియల్ గా కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి అవేందో చూద్దాం మీకు అర్థం కావడానికి. సరే, ఫస్ట్ నేనేం చేస్తాను, Ctrl+S అని చెప్పి నేనేం చేస్తాను, కాప్స్ డిపెండెన్సీస్ అంటాను. ఫస్ట్ వచ్చి అన్నిటికంటే ముఖ్యం DNS నేమ్ ఒకటి కావాలి నాకు. మీరు చూస్తే DNS నేమ్ ఒకటి కావాలి. సో నేనేం చేస్తాను అంటే, ప్రతి బ్యాచ్ ఒక నేమ్ బై చేస్తాను యాక్చువల్ గా. అంటే ఎలా ఉంటుందంటే, నేను లెట్ మీ డూ వన్ థింగ్ మీకు చూపించడానికి. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ మీకు మీకు గోడాడీకి వెళ్ళాలి. మీకు గోడాడీకి వచ్చి ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ KTSB20.xyz అని చెప్పి నేను సెర్చ్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ వస్తుంది అనమాట. మీరు నాకు ఆల్రెడీ ఉందిలేండి డొమైన్, యాక్చువల్ గా మీరు ఈ డొమైన్ పర్చేస్ చేస్తారు, 169 రూపీస్ ఉంటుంది, మీకు బై చేయాలా. నాకు తెలిసి నా దగ్గర ఆల్రెడీ ఒక డొమైన్ ఉండాలా. ఇక్కడికి వచ్చి మై ప్రోడక్ట్స్ అని వెళ్ళాం అనుకోండి, నేను క్యూబర్నెటీస్ కోసం వాడేది ఒకటి ఉండాలా. సో అలాగే మీకు ఒక AWS అకౌంట్, సెకండ్ వచ్చి నేను ఏం చేస్తానంటే AWS అకౌంట్ ఉండాలండి మీకు AWS అకౌంట్ కూడా ఉండాలా. ఇక్కడ చూసినప్పుడు ఇవన్నీ నా డొమైన్స్ అండి. కిందకు వస్తే నేను చూసారా, నాకు KTSclass.xyz అని ఆల్రెడీ ఉందన్నమాట మీరు చూసినట్లయితే. ఓకే, నేను ఇది వాడతాను మీకు. అండ్ ఒక AWS దీనికి వస్తాను అనమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS.amazon.com వస్తాను మీకు.
బై ద వే రేపు కూడా ఇదే మీటింగ్ ఐడి జాయిన్ అవ్వండి. ఈ రోజు ఏంటంటే ప్రీ రిక్వజైట్స్ చెప్తాను. ప్రీ రిక్వజైట్స్ చెప్పి క్లస్టర్ డిప్లాయ్మెంట్ రేపు చేద్దాం. క్లస్టర్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలా, ఎలా బేసిక్ కమాండ్స్ ఎలా రన్ చేయాలని రేపు చేస్తాను. బట్ ఫస్ట్ మీకు చూపించాలి కదా. మీరు స్టెప్ 1 ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఒక డొమైన్ వెతకండి. XYZ డొమైన్ సరిపోతుంది. పైకి వచ్చి నేను ఏం చేస్తాను KTS B20.xyz అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేశారు అనుకోండి 169 కే కనిపిస్తుంది చూడండి మీకు. సో అగైన్ అండి మీరు ఆల్రెడీ AWS లోనో అజూర్ లోనో డెవాప్స్ లో మీకు ఆల్రెడీ డొమైన్ అదే వాడుకోండి, ఇబ్బంది లేదు, ఓకేనా. బట్ ఫస్ట్ టైం దీనికి వస్తున్నారు అనుకోండి మీ క్యూబర్నెటీస్, మీరు ఏం చేస్తారు మేక్ ఇట్ యువర్స్ అంటాను ఇక్కడ. తర్వాత నేను ఏం చేస్తాను దీని దగ్గరకు వచ్చి పర్చేస్ చేయండి. ఎందుకంటే మీరు ఈ డొమైన్ కొనుక్కుంటే దీనికోసమే కాదు, ఈ కోర్స్ నాకు AWSకి వెళ్ళినా లేకపోతే అజూర్కి వెళ్ళినా అక్కడ కూడా మీరు ఇది వాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇది సెలెక్ట్ చేసి మీకు సో కంటిన్యూ టు కార్ట్ అంటాను. సో ఇక్కడికి వచ్చి మనకి 5 years అవసరం లేదు, 1 year చాలు. 1 year 216 రూపీస్ ఎంత అవ్వాలి మనకి 1 year అంటే. సో హోల్డ్ ఆన్ 169 ఐఎమ్ రెడీ టు పే అంటే ట్యాక్స్ అనేది 216 రూపీస్ అండి. కొని పెట్టుకోండి. దిస్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ బై ద వే. అయ్యో 200 అయిపోతాయని కాదు, ఎందుకంటే 100 రూపాయలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు DNS తలనొప్పి మీకు తర్వాత సరిగ్గా రిజాల్వ్ కావు అందుకోసం. సో కాబట్టి కంప్లీట్ పర్చేజ్ అని మీరు పర్చేజ్ చేసేయండి అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నా అకౌంట్ లోకి లాగిన్ చేస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి రూట్ 53కి వస్తాను నేను. రూట్ 53కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు హోస్టెడ్ జోన్స్కి వచ్చామనుకోండి, మీరు చూస్తే ఇక్కడ KTS క్లాస్ ఉంది కదా. సో మీకు ఏం చేయాలి ఇక్కడికి వచ్చి మీరు క్రియేట్ చేయండి. మీరు ఏం చేస్తారు క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు KTS B20.xyz అని మీరు ఒక డొమైన్ క్రియేట్ చేస్తారు అనుకోండి. ఇక్కడ KTS వచ్చి మీరు క్రియేటెడ్ జోన్ అన్నారు అనుకోండి, మీకు ఒకటి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవడంతో పాటు మీకు 4 సర్వర్స్ వస్తాయి ఇక్కడ మీకు. సో మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మీరు ఏదైతే డొమైన్ పర్చేస్ చేస్తారో మీరు ఇక డొమైన్ పర్చేస్ చేస్తారు కదా, నేను ఏం చేస్తాను మీకు మీరు డొమైన్ పర్చేస్ చేస్తారు కదా, డొమైన్ పర్చేస్ చేసినాక మీకు మై ప్రోడక్ట్స్ కని వచ్చారు అనుకోండి, మీరు మై ప్రోడక్ట్స్కి వస్తే మీకేం ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు DNS అని క్లిక్ చేయండి. DNS ని క్లిక్ చేసినాక కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ DNS తర్వాత ఇక్కడ ఇవి ఉండవు, AWS ఉండవు, వేరే 2 వస్తాయి అనమాట. మీరు చేంజ్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ అని చెప్పి మీరు ఏం చేస్తారు ఏదైతే మీరు తీసుకున్నారో లాస్ట్ లో డాట్లు వదిలేసి ఇక్కడ ఇస్తాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే తర్వాత ఇదే డొమైన్ మనం అప్లికేషన్స్ యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ మీద సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి వాడతామండి. TLS సర్టిఫికేట్స్ అంతా వాడతాం, అందుకోసం ఇది ఇంపార్టెంట్. ఇలా ఇచ్చేసి సేవ్ చేసేయండి. మీకు సేవ్ చేస్తే మీకు పక్క రోజుకంతా అయిపోతుంది మీకు. ఓకే, సో కాబట్టి మీకు ఏం కావాలా మీరు చూసినట్లయితే DNS నేము, AWS అకౌంట్, తర్వాత ఏం చేస్తారు మీకు ఒక ఉబుంటూ సర్వర్ కావాలా. ఉబుంటూ సర్వర్ మీకు సో 20.04 అని ఇచ్చి అండ్ జనరేట్ SSH కీస్ అంటాం మనం. ఓకే, 4 వచ్చి S3 బకెట్ ఆర్ AWS S3 బకెట్ టు సేవ్ స్టేట్ అనమాట. మనకి మన క్లస్టర్ స్టేట్ కావాలి మీకు. సో నెక్స్ట్ ఏం చేద్దాం మీరు చూసినట్లయితే డౌన్లోడ్ కాప్స్ అండ్ kubectl కమాండ్స్ మీకు.
ఇవి తీసుకొని మనం ఏం చేస్తాం, ఇంకా ఉండాలా ఒక నిమిషం ఆగండి, గివ్ మీ 1 minute, నేను ఏం చేస్తాను, యా ఇక్కడ వచ్చి YAML ఫైల్ చూసారా, IAM రోల్, క్రియేట్ IAM రోల్ విత్ EC2 డొమైన్ AWS అకౌంట్. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా, 6th create IAM role and assign to the server. మీరు అడ్మిన్ యాక్సెస్ కావాలా. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మీరు చూస్తే మనం ఏం చేస్తాం, కొన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంతా యాడ్ చేసి మీకు చూస్తే మనం ఇలాగా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంతా, సో మనం యూజ్ చేయబోయే డొమైన్ ఏంటి యాక్చువల్ గా, మీరు ఇక్కడ వచ్చారనుకోండి, మనం యూజ్ చేయబోయే డొమైన్ వచ్చి మీకు ఇది తీసేస్తాను, డిలీట్ జోన్ అని చెప్పి తీసేద్దాం, పని లేదు, మీకు చెప్పడానికి చూపించాను. ఇక్కడ ఇదనమాట KATS క్లాస్, ఇది వాడతాను, ఇది కూడా అవసరం లేదు, మీరు చూసారనుకోండి పాత్ ఇది యాక్చువల్ గా. డిలీట్ చేయాలంటే డిలీట్ ఇలా చేయొచ్చు. మీకు ఫస్ట్ రికార్డ్స్ అన్ని డిలీట్ చేస్తాము, రికార్డ్ అయిపోయినాక డిలీట్ జోన్ అని చెప్పి మనం డిలీట్ చేస్తాం. అంటే మీకు ఒకసారి క్రియేట్ చేస్తే కోర్స్ అయిపోయేదాకా పెట్టుకోండి, తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నా ఒకటే ఉంది కదా. సో మనకేం కావాలో మీరు చూసినట్లయితే మనకి ఈ KATS బేసిక్ ఇది వాడుకుంటాం అనమాట. మీకు ఇది వాడుకొని మనం దీని పేరేంటి, KATS ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, Ctrl+H అని చెప్పి రాద్దాం. సో మనం దీంతో డిప్లాయ్ చేస్తామండి మీకు. సో ఇక్కడ చూస్తే కాప్స్ క్రియేట్ క్లస్టర్ S3 ఇది ఇస్తాము, 1A 1B 1B ఇవన్నీ ఇస్తాం. సో మనకి ఏంటంటే ఒక 3 నోడ్ క్లస్టర్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. మీకు క్రియేట్ అయ్యి రేపటి సెషన్లో ఏం చేస్తామండి, ఫస్ట్ స్టార్టింగే ఈ క్లస్టర్ క్రియేట్ చేస్తాం. క్లస్టర్ క్రియేట్ చేసినాక తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్మోక్ టెస్టింగ్ అంటాం మనం. స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, అసలు ఓకే క్లస్టర్ క్రియేట్ చేసాం బానే ఉంది, ఫండమెంటల్ గా అది పనిచేస్తుందా లేదా అంటే kubectl కమాండ్స్ రన్ చేయడము, కొన్ని పాడ్స్ క్రియేట్ చేయడము, సర్వీసెస్ క్రియేట్ చేయడము, ఆ సర్వీసెస్ యాక్సెస్ అవుతుందా లేదా చెక్ చేయడము, దాన్ని ఫండమెంటల్ గా క్లస్టర్ అంటే ఇన్ డీటెయిల్ టెస్టింగ్ కాకుండా అది పని చేయాల్సిన విధంగా కొన్ని పని చేస్తుందా లేదా అని చేయడానికి స్మోక్ టెస్టింగ్ అంటాము. అది కూడా రేపు చేస్తామండి మీకు. ఓకే, ఇప్పుడు టైం సరిపోదు, అంత మించి ఏం లేదు, టైం సరిపోదు, అది ప్లస్ మీకు కూడా టూ మచ్ లోడ్ అయి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫీ డీటెయిల్స్ అండ్ చెప్పి నేను ఇదనమాట. సో లెట్ మీ ఓపెన్ దట్. సో మీరు చూస్తే ఓకే, సో మీకు ఫీజు వచ్చి మీరు చూసినట్లయితే మీకు సింగిల్ టైం పేమెంట్ అయితే 12,500 అండి, వన్ టైం పేమెంట్. అట్లా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఈ నెల ఒక 7,500, నెక్స్ట్ మంత్ ఒక 7,500 చేసుకోవచ్చు, మీదే చాయిస్. సో మీరు ఫోన్ పే జీపే చేయాల్సిన నెంబర్ ఇదే మీకు, అదే నా పర్సనల్ నెంబర్ కూడా. స్క్రీన్ షాట్ పంపించండి ఆ నెంబర్కి, ఈ 2 నెంబర్లు ఏదైనా స్క్రీన్ షాట్ పంపించవచ్చు. మనకొచ్చి ఇది ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, ఇస్తాను. లేదా మీరు ఆల్రెడీ పాత స్టూడెంట్ అయితే పాత ఉన్నదానికి పంపించేయండి, ఇబ్బంది ఏం లేదు. నా ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ ఎప్పుడు, నేనేం చేస్తానంటే మీకు 2 months అనుకున్నాం కాబట్టి 10 weekends వేసుకోండి. కాబట్టి మీకు జూను, జూలై 8th, జూలై 20, యాజ్ ఆఫ్ నౌ జూలై 23rd అనుకోండి. మీకు 1 week ముందే అవుద్ది, బట్ ఏంటంటే వర్స్ట్ కేస్ సినారియో వస్తుంది అనమాట. మీకు రేపు కూడా ఫ్రీ క్లాసే, మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ ఈ రోజు క్లాసు, రేపు క్లాసు అండ్ రాబోయే క్లాసులు అయినా కూడా మీకు వీడియో అనేది ఫీజ్ పేమెంట్ తర్వాత మీకు వస్తుంది. సెషన్ మాత్రం ఫ్రీ, మీరు అటెండ్ అవ్వచ్చండి. కానీ వీడియో మాత్రం నాకు ప్రాసెస్ ఉంది కాబట్టి, నేను మీకు అకౌంట్ అంతా క్రియేట్ చేయాలి కాబట్టి అది ఫీజ్ పేమెంట్ తర్వాత వస్తుంది. రేపు కూడా క్లాస్ వినండి, నచ్చుతుంది, మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. ఎందుకంటే క్యూబర్నెటీస్ అనేది మన రెజ్యూమ్ లో ఉంటే దాని వాల్యూ ఇస్ డిఫరెంట్ మీకు. ఓకే, సో షార్ట్ లిస్టింగ్ అని అందుకోసం చెప్తున్నాను. సో ఓకే, నచ్చింది అంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు, మీకు నెక్స్ట్ వీక్ నుంచి కూడా కంటిన్యూ అయిపోవచ్చు. ఫీజు రీఫండ్స్ ఉండవు కాబట్టి మీరు రేపు కూడా విని దాన్ని బట్టి మీరు కంటిన్యూ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ అన్ని కూడా నేను sriharshav.com లో అక్కడ పెడతాను. మీకు కొత్త క్లాస్లో AWS, DevOps, Azure, Kubernetes ఏదైనా కూడా అక్కడ పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇదండి ఫీజు డీటెయిల్స్.
సో నేను ఫ్లోర్ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ 20-25 మినిట్స్ 11:45 దాకా. ప్లీజ్ గో హెడ్, ఆస్క్ క్వశ్చన్స్, మనం అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. సార్ క్వశ్చన్స్ మీరు అండి. K9s యూజ్ చేస్తారా? K9s ఒక చిన్న టూల్ కదండి, దాన్ని వాడాల్సిన అవసరం ఏముంది? ఇట్స్ నాట్ మ్యాండేటరీ కదా, దట్స్ నాట్ ఏ అదేమి కుబర్నెటిస్ డిస్ట్రిబ్యూషన్ కాదు కదా. లాగ్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఒక చిన్న టూల్ అంతే. అంటే క్లస్టర్స్ చూడడము, దాంట్లో పార్ట్స్ అవన్నీ దా- దాంట్లో చూస్తాం. దానికంటే బెటర్ టూలే చూపిస్తానండి. ఓకే నేను లెన్స్ సార్, ఎక్కువ వాడతాను. ఇది క్యూబ్లెట్ ఆర్కిటెక్చర్ లో క్యూబ్లెట్ క్యూబ్ ప్రాక్సీ ఓన్లీ వర్కర్ నోడ్స్ లో ఉంటుంది కదా, మీరు కంట్రోల్ నోడ్ లో కూడా వేశారు. ఎవరు చెప్పారండి వర్కర్ నోట్స్ లోనే ఉంటుందని? అంటే మేము ఆర్కిటెక్చర్ బయట చదివినప్పుడు అది తప్పది. ఓన్లీ మాస్టర్ సర్వర్స్ కూడా దే ఆర్ ఆల్సో నోడ్స్ కదా మీకు, అవి కూడా నోడ్సే బేసిక్, అవి కూడా మెషిన్సే. సో కాబట్టి దాంట్లో కూడా పార్ట్స్ రన్ అవుతున్నాయి కదా, అవునా? కాబట్టి మీరు చూసారనుకోండి ఆర్కిటెక్చర్ లో కూడా పార్ట్స్ ఏపీఎస్ వ్యూ పార్ట్స్, కాబట్టి ఎస్ దీంట్లో కూడా క్యూబ్ బ్లాక్స్ క్యూబ్లెటర్ ఉంటాయి. చాలా మంది చూపించారు, దీంట్లో కూడా చూపించలేదు, యాక్చువల్ గా ఉంటాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్? కుబర్నెటిస్ నేర్చుకోవాలంటే లైనక్స్ అనేది మినిమం వచ్చి ఉండాలండి. యాక్చువల్గా లైనక్స్ మీద డిపెండెన్సీస్ ఏం లేవు, అంతా కూడా క్యూబ్సిటిఎల్ కమాండ్సే ఉంటాయి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కాకపోతే మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూలో ఓన్లీ క్యూబర్నెటిసే అడగరు కదా, మీకు డెవాప్స్ అడుగుతారు, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కష్టం అయిపోతుంది కదా. ఇప్పుడు నేర్చుకోవడానికి అంటే అర్థం కావడానికి లైనక్స్ కమాండ్స్ వచ్చి ఉంటేనే కుబర్నెటిస్ బాగా అర్థం అవుతుంది. ఫండమెంటల్స్ తెలుసుంటే సరిపోతుంది మీకు. మీకు డిఫాల్ట్ ఎల్ఎస్ కమాండ్స్ డిఎఫ్ కమాండ్స్ అయితే తెలిస్తే సరిపోతుంది, మీరేమి రెడ్ హ్యాట్ ప్రొఫెషనల్ కావాల్సిన పని లేదు. సో కాకపోతే ఏంటంటే బయటికి పోయినప్పుడు మీకు దాన్ని ఏం చేస్తారు, ఇంటర్వ్యూస్ పోయినప్పుడు ఎవరు అడిగారు, లక్ష్మీనారాయణ మీరు ఏం అడిగారు, కేఏటిఎస్ కన్ఫర్మ్ ఏడబ్ల్యూఎస్. బయట మార్కెట్ నేను ఏం చెప్పాను మీకు, మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అని చెప్పాను మీకు. క్లౌడ్ అనేది కంపల్సరీ, అక్కడ మీరు మిస్ చేయలేరు. యాక్చువల్గా మీరు క్యూబర్నెటిస్ నేర్చుకొని జాబ్ ట్రై చేయొచ్చు, కానీ బయట పరిస్థితి ఏంటంటే మీకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అండి. సో ఇది నేర్చుకున్నాక తర్వాత మీరు క్లౌడ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది, అది మిస్ చేయడానికి లేదు. యాక్చువల్గా మీరు నౌకరీ అండ్ మాన్స్టర్కి వెళ్ళండి, మీరు చూసారనుకోండి నౌకరీ కానీ మాన్స్టర్కి వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేశారనుకోండి, లేదా నేనే సెర్చ్ చేస్తాను, టైం ఉంది కదా ఇక్కడ. లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నౌకరీకి వచ్చి లెట్స్ ట్రై టు సెర్చ్ ఫర్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ అన్నాం అనుకోండి, మీకు సెర్చ్ అన్నాం. సో ఏదైతే వస్తుందో ఒక ఫస్ట్ ఇది తీసుకుందాం, ఇక్కడ వచ్చింది క్యూబర్నెటిస్ తీసుకుందాం, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ చూసారా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్, ఇట్లా కొన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళాం అనుకోండి, మీరు చూస్తే వీళ్ళు ఏం అడుగుతున్నారు ఇక్కడికి వస్తే, ఓపెన్ షిఫ్ట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండి, అందరు చాలా కాస్ట్లీ, అది అందరూ వాడాలని లేదు. సో మీరు చూస్తే L2 ప్రోడక్ట్ డెవాప్స్ టీమ్ అన్నాడు, మీరు చూస్తే సిస్ అడ్మిన్ టాస్క్ అన్నాడు చూడండి. నాట్ ఓన్లీ క్యూబర్నెటిస్ మీకు ఇది అడిగాడు. సరే ఇంకో దానికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడికి వెళ్తే ఏం చేశాడు మీకు, మీరు చూస్తే ఎక్స్పీరియన్స్ విత్ క్యూబర్నెటిస్, సర్టిఫైడ్, ప్రొమీథియస్ ఇది అడిగాడు, లాగ్ స్టాష్, ఎలాస్టిక్ సర్చ్, కిబాన్ అని అడిగాడు. బై ద వే, అంటే మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు లాస్ట్ లో ఇక్కడ చెప్పకపోయినా కూడా తర్వాత క్లౌడ్ వస్తుంది మీకు. సరే ఇంకో దగ్గరికి వచ్చాం అనుకోండి, మీరు వచ్చారు అనుకోండి, చూడండి ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అన్నాడు చూడండి, ఇక్కడ అడిగేశాడు యాక్చువల్ గా. దాంతో పాటు పైథాన్ స్క్రిప్టింగ్, కొన్ని చోట్ల ఈవెన్ సిఐసిడి పైప్ లైన్స్, ఇది డెవాప్స్ అంతా లోపలికి వచ్చింది. ఇక్కడికి వస్తే డెవాప్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ పేరులోనే ఉంది, కింద చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాడు, ఇది నాకు మనం చూసింది అలాగే ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఏమవుతుందంటే ఓన్లీ నాకు క్యూబర్నెటిస్ ఒక్కటే వచ్చు, నాకు జాబ్ వస్తుందా అంటే ఐ డౌట్ ఇట్ అండి. మీకు నా సలహా ఏంటంటే, మీకు ఎవరైనా పాత్ స్టూడెంట్స్ ఉన్నారా, డెవాప్స్ ఆర్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండాలి బేసిక్ గా. హర్ష, ఎస్ నేనున్నానండి. ఇంతకు ముందు ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ కూడా జాయిన్ అయి ఉన్నాను. ఐ థింక్ అన్వర్ కూడా ఉన్నట్టున్నాడు. అన్వర్, మీరు ఆ అన్వరేనా, ముందు బ్యాచ్ లో ఉన్న అన్వరేనా? అవును సార్. ఓకే, సో మీరు కూడా రెండిట్లో ఉన్నారు కదా, చందన లాగా మీరు కూడా ఐ థింక్ డెవాప్స్ లో ఉన్నారు, ఇంకో దాంట్లో కూడా ఉన్నట్టు గుర్తు. AWS అండ్ DevOps. సో ఎందుకు మీరు రెండు తీసుకుంటున్నారు? ఏం డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ నేర్చుకోవచ్చు కదా, మీరు మీ బాటలో చెప్పండి.
వాళ్ళకి అర్థమవుద్ది. No, outside market, they are looking in multi-cloud as well as DevOps plus Kubernetes. It's not only Kubernetes. That's what even the resumes are shortlisted. ఓకే. సో కాబట్టి అది పరిస్థితి. ఓకే. సో మీరు బయట మార్కెట్ అనేది మీకు అందుకే మీకు డైరెక్ట్గా చూపిస్తుంది నౌకరీలో. సో కాబట్టి అందరూ కూడా ప్రయత్నం ఏంటంటే ఏదో కోర్స్ చేసి జాబ్ కొట్టేయాలి అనేది ప్లానే, కానీ మార్కెట్ అది అట్లా లేదు. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి ఇదండి పరిస్థితి. సో కాబట్టి మీరు కుబర్నెటిస్ నేర్చుకున్న తర్వాత క్లౌడ్ కూడా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. సార్ ఇప్పుడు ఒక క్లస్టర్ ఏ కేసులో ఒక క్లస్టర్ ని క్రియేట్ చేశాక ఇది మాస్టర్ నోడ్ ఇది వర్కర్ నోడ్ అని చెప్పేసి మనం ఎలా డివైడ్ చేయగలుగుతాం, అంటే ఎలా ఏ తెలుస్తుంది? కేసులో మీకు అసలు చేసే అవకాశం కూడా లేదండి. ఏ కేసులో నేను ఏం చెప్పాను, మేనేజ్డ్ క్యూబర్నెటిస్ కదా, మేనేజ్డ్ క్యూబర్నెటిస్ లో అసలు కంట్రోల్ ప్లేన్ మీకెందుకు ఎందుకు ఉంటుంది? ఓకే, సో అంటే మనం మాస్టర్ నోడ్ వర్కర్ నోడ్ ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకుంటామా బయట? ఇప్పుడు చూడండి, మీ అంతటా మీరు రేపు క్రియేట్ చేసి చూపిస్తాను. అప్పుడు నేను మాస్టర్ ఎప్పటిదాకా ఆగండి, రేపు మాస్టర్ ఏది చూపిస్తాను, అలాగే వర్కర్ నోడ్ చూపిస్తాను. కానీ ఏ కేసు ఈ కేసు అన్ని కూడా మేనేజ్డ్ క్యూబర్నెటిస్ అంటారు. అక్కడ కంట్రోల్ ప్లేన్ మీరు ఇన్స్టాల్ చేయరు, అంటే క్రియేట్ చేస్తారు కానీ మీరు మేనేజ్ చేయరు, వెండర్ మేనేజ్ చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీహర్ష గారు, ఇది ఇప్పుడు క్యూబ్లెట్ సర్వీస్ ఉంది కదా సార్, స్టాప్ చేస్తే ఇంపాక్ట్ ఏమవుతుంది? సో కనెక్టివిటీ పోతుంది కదా. స్టాప్, ఓకే, ఓన్లీ కనెక్టివిటీయా ఎనీ పాడ్ కొత్త ఏమి డిప్లాయ్ కావు మీకు కొత్త ఏం డిప్లాయ్ చేయలేరు, మీకు షెడ్యూల్ కనెక్ట్ కాదు మీకు. సో అక్కడ ఏమొస్తుంది మీకు, ఆబ్వియస్ గా అప్పుడు మాస్టర్ కంట్రోల్ ప్లేన్ ఏమనుకుంటుంది, ఈ సర్వర్ డౌన్ అయింది అనుకుంటుంది. కాబట్టి దాంట్లో ఉన్న పాడ్స్ ని అవి పట్టించుకోకుండా కొత్త పాడ్లు క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మనం క్యూబర్నెటిస్ ఐ మీన్ ఈకేఎస్ కానీ అలా క్రియేట్ అది కూడా నేర్పిస్తారా? టెరాఫామ్ ఇక్కడ ఎందుకు టచ్ చేస్తామండి? టెరాఫామ్ అనేది డెవాప్స్ లో వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది అసలు? ఓకే, అంటే ఇక్కడ క్యూబర్నెటిస్ కదా, సో అది అలా యూస్ చేసామని చెప్తారా అని, అంటే అలా క్రియేట్ చేయాలి యూజింగ్ కోడ్. అది నేను అది చెప్పాలంటే ముందు టెరాఫామ్ చెప్పాలా, టెరాఫామ్ లో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, వర్కౌట్ కాదు. ఎందుకంటే మీకు క్యూబర్నెటిస్ డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయలేరు, మీరు మాడ్యూల్స్ వాడాలి, మాడ్యూల్స్ వాడి మాత్రమే చేయగలరు. సో మాడ్యూల్స్ గురించి అవగాహన లేకుండా చెప్పలేము, అది తలనే. నేను ఆల్రెడీ డెవాప్స్ లో జాయిన్ అయ్యానండి క్లాస్ మీద. మిగతా వాళ్ళ గురించి ఆలోచించండి. యా, ఓకే. క్వశ్చన్స్. హై హర్ష, సో డాకర్స్ కూడా కవర్ చేస్తారు దీంతో పాటు? డాకర్ ఏంటంటే డాకర్ అనేది నేను డెవాప్స్ లో చెప్పినప్పుడు అది సమ్వేర్ లైక్ 10 to 12 hours వెళ్తుందండి, అంత పెద్ద టాపిక్ డాకర్ అనేది. కాబట్టి నేను ఇక్కడ డాకర్ ఎందుకు చెప్పానంటే డాకర్ స్వామ్ కి క్యూబర్నెటిస్ కి డిఫరెన్సెస్ చెప్పడానికి డాకర్ చెప్పాను. కానీ డాకర్ ఇక్కడ కవర్ చేయము, ఎందుకంటే ప్రొడక్షన్ గ్రేడ్ లో ఎవరు డాకర్ వాడరు. మీకు డాకర్ ఎక్కడెక్కడ వాడతారంటే డెవలప్మెంట్ టీమ్ వాడుద్ది, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి, లోకల్ గా రన్ చేసుకోవడానికి, లోకల్ డెవలప్మెంట్ కి వాడతారు తప్పే ప్రొడక్షన్ ఎక్కడ కూడా బియాండ్ క్యూబర్నెటిస్ పోదనమాట. కాబట్టి మనం క్యూబర్నెటిస్ మీద ఎక్కువ చేస్తాం. మీరు డెవాప్స్ లో డెవాప్స్ లో మీరు డాకర్ బాగా నేర్చుకుంటారు. ఓకే సార్, అంటే యాక్చువల్ గా అందరూ డాకర్ అండ్ కుబర్నెటిస్ అంటారు కదా సార్, అందుకని అడిగాను. అందరూ అంటారండి బేసిక్ గా, కానీ రెండు వేరే రెండు కరెక్ట్. ఇప్పుడు నేను డాకర్ 10 గంటలు పెట్టాలనుకోండి, కాబట్టి నేను 10 గంటలు దీంట్లో యాడ్ చేస్తే ఏం చేయాల్సి వస్తుంది, ఏదైనా ఫీజ్ అని ఇంక్రీజ్ చేయాలా, సో ఆబ్వియస్ గా, లేదా ఏదైనా క్యూబర్నెటిస్ కాంపోనెంట్స్ తీసేయాలా, అది నాకు ఇష్టం లేదు బేసిక్ గా, అందుకని. క్వశ్చన్స్. సార్ మీరు ఇది త్రూ AWS చెప్తున్నారు కదా, ఇప్పుడు మాకు అజూర్ తో చేయమంటున్నారు, సో ఇది మాకు అర్థమవుతుందంటారా? అజూర్ తో చేయమన్నారంటే అజూర్ లో ఏమన్నారు, మిమ్మల్ని AKS చేయమంటారు. బై ద వే AKS లో డిప్లాయ్ చేయమంటారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అజూరా, AWS లేకపోతే GCP కాదు. నేను AWS కూడా వాడట్లేదు బై ద వే, కాప్స్ అనే టూల్ వాడుతున్నాను. సో క్యూబర్నెటిస్ అనేది ఫండమెంటల్ గా మీరు ఎక్కడ డిప్లాయ్ చేసినా ఒకేలాగా పనిచేస్తుంది.
నా మీరు అజూర్ తో చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఏకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఏకేఎస్ క్లస్టర్ క్రియేట్ అయిపోయినాక లోపల క్యూబ్సిటీఎల్ కమాండ్స్ టైప్ చేస్తారు చూసారా, వాటిలో అవును. ఎటువంటి మార్పు ఉండదు మీకు, అది సేమే అన్నమాట. సో అట్లా కాకుండా మీకు మీరు చూసుకోవాల్సిందంటే క్లస్టర్ ఎలా క్రియేట్ చేయాలి అజూర్ మీకు, అది నేను లాస్ట్ లో చెప్తాను, ఇప్పుడు కాదు. మీకు లాస్ట్ లో పైప్ లైన్ చెప్తాను అనమాట. దాంట్లో నేను ఏకేఎస్ ద్వారా డిప్లాయ్ చేస్తాను. బట్ నా సజెషన్ ఏంటంటే నేను ఎగ్జాక్ట్ ఏం చెప్పానో అది ఫాలో అవ్వండి. పైగా మీకేమి విపరీతమైన ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే మీకు సింపుల్ గా ఒక అకౌంట్ ఉండాలా, నేను చేసిన స్టెప్స్ చేస్తే చాలు, అది కూడా వన్ టైమే, తర్వాత చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. సో కాబట్టి బాగా నేర్చుకోవాలంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి, తర్వాత మీరు అజూర్ లో క్లస్టర్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే. క్వశ్చన్స్? హర్ష గారు, ఇది ఓసిపి కంపారిజన్ చేస్తారండి? ఓసిపి గురించి ఓపెన్ షిఫ్ట్. ఓసిపి ఏంటంటే యాక్చువల్ ఓసిపి ఏంటది? అదే ఓపెన్ షిఫ్ట్. ఓపెన్ షిఫ్ట్ నేను పని చేయలేదు. సెకండ్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ షిఫ్ట్ ఇట్స్ ఏ కాస్ట్లీ, ఎందుకంటే అది ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేయలేదుగా. మీకు ఓపెన్ షిఫ్ట్ మీకు ఇన్స్టాల్ చేయాలంటే మీకు అట్లీస్ట్ ఒక 2-3 సర్వర్లు కావాలా, హై ఎండ్ కావాలా, లైసెన్స్ ఓకేడి ఉంది కానీ బట్ ఇంకా నేను ఒక ఆపర్చునిటీ రాలేదు నేను పని చేయడానికి ఓపెన్ షిఫ్ట్, కాబట్టి నేను ఓపెన్ షిఫ్ట్ కవర్ చేయట్లేదు. ద మూమెంట్ ఓపెన్ షిఫ్ట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా దాన్ని ఈ ఫీజుని 18,000 చేస్తాను, డౌట్ లేదు. ఓకే, అంటే ఇక్కడ మా ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఫిజికల్ నాస్ స్టోరేజ్ ని కుబర్నెటిస్ లో వాల్యూమ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓపెన్ షిఫ్ట్ కంటైనర్ ఓపెన్ షిఫ్ట్ లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటి? ఓపెన్ షిఫ్ట్ ఇస్ అబౌవ్ ద క్యూబర్నెటిస్, ఇట్స్ ఎ మేనేజ్మెంట్ లేయర్ అంతే మీకు, ఫిజికల్ సెక్యూరిటీ లేయర్. సో అది కూడా ఎవరికి ఉపయోగపడుద్ది అంటే మీకు క్యూబర్నెటిస్ ని చాలా హెవీగా వేల కొద్ది సర్వర్లు, లక్షల కొద్ది, 10,000 కొద్ది కంటైనర్లు, పెద్ద ఇప్పుడు ఇంటెల్ వాడుతుంది నాకు బాగా తెలుసు బేసిక్ గా. సో ఎందుకంటే వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, వాళ్ళకి దట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది, మల్టీ టెనెంట్ అంతా కూడా బై ది వే. బట్ నార్మల్ అన్ని కంపెనీలకి ఓపెన్ షిఫ్ట్ వాడరు అనమాట, బికాస్ దానికి $2,000 కట్టాలి ఎందుకు, అందుకని. బట్ ఎనీవే నాకు ఆపర్చునిటీ ఇంకా రాలేదు. ఒకవేళ నేను ఈ కోర్స్ అయిపోయే లోపల ఏదో ఒక ప్రాజెక్ట్ లో చేస్తే తప్పకుండా చెప్తాను. ఓకే, క్వశ్చన్స్? ఓకే, చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్ గైస్. మీకు రేపు కూడా అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. రేపు కూడా సెషన్ స్టార్ట్ మీకు సేమ్ టైం 10 o'clock వద్దాం. రేపు ఏంటంటే క్లస్టర్ క్రియేట్ చేసి యాక్చువల్ లోపల చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సీ యూ టుమారో సేమ్ టైం. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.